నమస్తే మాస్టర్స్. లైట్ వర్కర్స్ టీవీకి స్వాగతం సుస్వాగతం అండి. ముందుగా మనందరి గురువు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి అనంత కోటి పాద నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. అద్భుతమైన విజ్ఞానాన్ని మనకు ప్రతినిత్యం అందిస్తున్న వండర్ఫుల్ ప్లాట్ఫామ్ కి, లైట్ వర్కర్స్ టీవీకి అండ్ టీమ్ కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జీవాత్మ ప్రపంచ నియమాలు, ద లాస్ ఆఫ్ స్పిరిచువల్ వరల్డ్ అనే అత్యద్భుతమైన ఈ విజ్ఞానాన్ని మరి పార్వతి మేడం ఎంతో చక్కగా మనకు అందజేస్తున్నారు మాస్టర్స్. ఈరోజు 9వ రోజు. ఎన్నో చక్కని ఉదాహరణలతో, ఎన్నో చక్కని కథలతో మరి ఆ ఉన్నత ఆవరణల గురించి, అక్కడ ఉన్న సదాత్మల గురించి, మరి ఆ సదాత్మలు ప్రతినిత్యం మనకి ఏ విధంగా సహాయపడగలవో, మరి అలాంటి విశేషాలను గురించి, మరి అలాంటి ఆత్మలు వచ్చినప్పుడు మనం ఎంత చక్కగా అవకాశాలు వినియోగించుకోవచ్చు అనే ఎన్నో సందర్భాలను చక్కగా ఉదాహరిస్తూ ఆ కథల్లో చెప్తూ మరి ఎంతో అద్భుతంగా మనకు ఆ నియమాలని, మరి ఆ నియమాలని ఎలా మరి మనం పాటించాలనేది ఎంతో అద్భుతంగా మనకు వివరిస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ పార్వతి మ్యామ్. Ma'am, welcome ma'am. Welcome to the session. Thank you. శివగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అభివందనాలు. అలాగే లైట్ వర్కర్స్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా, అలాగే ఈ క్లాస్ వింటున్నటువంటి అందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. మరి ఈరోజు జీవాత్మ ప్రపంచ నియమాలు 9వ రోజుకి వచ్చేసాము. మరి క్లాస్ స్టార్ట్ చేసుకునే ముందర మనం రోజు ఆత్మబోధ చేసుకుంటున్నాం మాస్టర్స్. మనము ఆత్మ విశ్లేషణ చేసుకోవడం, అలాగే మనల్ని మనం గమనించుకోవడం కోసం, మనల్ని మనం పూర్తి ఎరుకతో జీవితాన్ని జీవించడం కోసం మనం ఈ ఆత్మబోధ చేసుకుంటున్నాము. 2 నిమిషాలు మనం కళ్ళు మూసుకొని ఆత్మబోధ చేసుకున్నాం మాస్టర్స్. నేను సర్వశక్తివంతమైన సర్వజ్ఞత్వం గల ఆత్మస్వరూపము. నేను ఒక విశిష్ట కార్యానికై ఈ జన్మను పొంది పృథ్వీపై జన్మించాను. నా మనోవాకాయ కర్మలన్నీ ఆ విశిష్ట కార్యాన్ని నెరవేర్చడానికి అనుగుణ్యంగా ఉన్నాయి. ఈ రోజంతా నేను జాగరూకతతో నా ఆలోచనలను, మాటలను మరియు చేతలను గమనించుకుంటాను. నేను నా అన్నమయ, ప్రాణమయ, మనోమయ శరీరాలకు బానిస అవ్వకుండా నిరంతరం నా జీవాత్మ గమనిస్తూ ఉన్నది. ఒక్క నిమిషం మనం అందరం కూడా కళ్ళు మూసుకొని మన శరీరాన్ని, మన ఆలోచన గమనించుకున్న మాస్టర్స్. ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకున్నాం. నిన్న మనం చెప్పుకున్నాము, గత జన్మ స్మృతి ఎందుకు కలగదు, గత జన్మ జ్ఞాపకాలు మనకు ఎందుకు ఈ జన్మలో గుర్తుకు రావు, గుర్తుకు ఎందుకు ఉండదు అనే టాపిక్ మనం నిన్న చెప్పుకుంటున్నాం. అందులోనే కంటిన్యూషన్ చేసుకుంటున్నాం మాస్టర్స్. మరి మనకి ఈ గత జన్మ స్మృతి కలిగితే కనుక ఈ భూమి మీద మనము నిజ నివాసం, మన యొక్క నిజ నివాసం కనుక ఆత్మలోకంలో ఎలా ఉంటుంది, మన ఆత్మ అక్కడ ఉన్నటువంటి ప్రియతములందరూ కూడా మనకి ఈ జన్మలో గుర్తుకు వచ్చిన నిజ నివాసం మనకి గుర్తుకు వచ్చినా కూడా భూమి మీద ఈ సదాత్మలు అనేవాళ్ళు ఎవరైతే ఎదుగుదల కోసం భూమి మీదకి మళ్ళీ వస్తారో, తిరిగి 5వ ఆవరణ, 6వ ఆవరణ, ఈ సదాత్మలు మరలా ఇంకా ఉన్నతంగా ఆధ్యాత్మికంగా ఇంకా ఎదగడం కోసం వాళ్ళు మళ్ళా జన్మ తీసుకుంటారు. ఈ జన్మ తీసుకున్నప్పుడు ఈ సదాత్మలు కనుక ఆ గత జన్మ స్మృతి అనేది ఉంటే తప్పనిసరిగా వాళ్ళు మళ్ళీ ఆ నిజ నివాసానికి వెళ్ళిపోతారు. ఇక్కడ భూమి మీద అసలు ఉండలేరు అన్నమాట. కాబట్టి ఈ ఉన్నత సదాత్మలు ఏవైతే ఉంటాయో ఈ భూమి మీదకి వచ్చి మళ్ళా నేను ఆధ్యాత్మికంగా ఇంకా ముందుకు వెళ్ళడం కోసం, ఇంకా ఎదుగుదల కోసం భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళకి గత జన్మ స్మృతి కలగదు. మరి అలాంటి వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు ఎంత మంచిగా ఉంటారంటే, వాళ్ళ మీద తప్పు ఉన్నా, వాళ్ళు ఏం తప్పు చేయకపోయినా సరే వాళ్ళ మీద తప్పు అనేది రుజువు చేయబడినా కానీ భూమి మీద ఉండే వాళ్ళు వాళ్ళ మీద తప్పులు చెప్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి అనిపిస్తుందంట, ఏమని, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు కనిపించడు, ఇన్నిసార్లు నన్ను ఎందుకు ఇలా మోసం చేస్తున్నాడు, నాకు అత్యవసరమైనప్పుడు ఎక్కడా కనిపించలేదు, ఎక్కడా న్యాయం లేదు ఎందుకని, దేవుడు అంత మంచివాడు, కరుణామయుడు, న్యాయం చేసేవాడు అయితే
చెడ్డవారు బాగుండేలా ఎందుకు చేస్తాడు అని ఈ యొక్క మంచి వాళ్ళు ఎవరైతే భూమి మీదకి వచ్చి పాఠాలు నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళకి ఈ యొక్క ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. మరి అప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానాలు, నిజంగా దేవుడు ఉన్నాడా అనే క్వశ్చన్ కి వాళ్ళ ఆన్సర్ ఏం చెప్తున్నారు అంటే, ఉన్నాడు, దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయన కనుక లేకపోతే మిమ్మల్ని సృష్టించింది ఎవరు? ఈ భూమిని సృష్టించింది ఎవరు? చెట్లు, పూలు, ఫలాలు, సముద్రాలు, నదులు, పర్వతాలు సృష్టించింది ఎవరు? పాపాత్ములను మార్మిక పద్ధతిలో శిక్షించేది ఎవరు? ప్రేమించే భావాలు మీకెవరు కలిగించారు? మీ ఆత్మీయులకు సన్నిహితంగా మిమ్మల్ని ఎవరు ఉంటారు? దేవుడు అనేవాడు లేకపోతే ఈ పనులన్నీ ఎవరు చేయగలుగుతారు? కాబట్టి ఇదండి నిజంగా దేవుడు ఉన్నాడా అని చెప్పడానికి జవాబు. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీరు అమాయకులైనా కూడా మీరు తప్పు చేశానని రుజువైంది. మరి అప్పుడు దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు అని మనము లోపల ఎంతో బాధపడుతూ ఉంటాం. ఎన్నో మనం తప్పు చేయకపోయినా కూడా ఎదుటి వాళ్ళు మనల్ని అవి చెప్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు, వాళ్ళని మాటలతో మనల్ని హింసిస్తూ ఉంటారు, నువ్వు తప్పు చేశావు అని. కానీ మన అంతరాత్మకి మనకు తెలుసు మనం ఏమీ తప్పు చేయలేదు అని. అలాంటి సమయంలో మనకు అనిపిస్తుంది దేవుడు అనేవాడు ఉన్నాడా అని. దానికి వీళ్ళు చెప్పేటటువంటి జవాబు, ఈ జవాబులు ఎలా ఉంటాయంటే, ఇందులో ఈ ఆన్సర్స్ ఒక 7-8 ఇచ్చారండి. ఇందులో వీటిలో ఒకటి మీకు సరిపోయేది కావచ్చు అని చెప్తున్నారు. మొదటి ఆన్సర్ ఏంటంటే, మీరు నిశ్చయంగా ఎవరికి ఎన్నడూ హాని చేయలేదని, ఎవరిని బాధ పెట్టలేదని ఖచ్చితంగా మీరు నమ్ముతున్నారా? ఒకవేళ అలా చేసుకుంటే దానికి మీరు శిక్షణ అనుభవిస్తున్నారేమో. ఎప్పుడైనా సరే మనం హాని చేయలేదని, ఎవరిని బాధ పెట్టలేదని ఖచ్చితంగా నమ్ముతున్నారా? అలాంటప్పుడు మీరు శిక్షణ అనుభవిస్తున్నారు ఎప్పుడన్నా గతంలో చేసి ఉంటే. ఇది ఒకటి. నెక్స్ట్ రెండో ఆన్సరు, మీరు ఎవరినైనా బాగా కష్టపెట్టి ఉంటారు, లేకపోతే మీ గత జన్మలో పాపం చేసి ఉంటారు, దానికి ఇప్పుడు మీరు ఫలితం అనుభవిస్తూ ఉండవచ్చు. రెండవ ఆన్సర్ ఇది. మూడవ ఆన్సరు, మీరు సహజంగానే మరింత ఉన్నతంగా ఎదగాలనుకుంటున్నారు. బాగా ఆలోచించండి. సమస్యలు ఏవి ఎదుర్కొనకుండా మీరు అలా ఎలా ఎదగలుగుతారు? భూమి మీదకి వచ్చింది దేనికోసం? పాఠాలు నేర్చుకోవడం కోసం. మరి సమస్యలు అనేవే లేకుండా ఎట్లా మీరు దాన్ని అధిగమిస్తారు? ఆ సమస్య ద్వారా వచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని మీరు పరిష్కరించుకున్నటువంటి అనుభవం ద్వారా వచ్చిన జ్ఞానం పొందకుండా మీరు ఆత్మలోకంలో ఇంకా ఎక్కువ ఎదగాలనుకుంటున్నారు కదా, దానికోసం అయి ఉండవచ్చు అనేది మూడవ ఆన్సర్. ఆ తర్వాత నాలుగవ ఆన్సర్ వచ్చేసి, మీరు చాలా సదాచారులు, సదాత్మలు, అంటే మంచి ఆత్మ కలవారు. మీరు అనుకుంటే మిమ్మల్ని మీరు ఎన్నడైనా తలచి చూసుకున్నారా? మీరు చేసిన ప్రతిదీ నిస్వార్థమైనది, సరైనది. కపటము, హిపోక్రసీ, స్వార్థ ప్రయోజనం లేనిదా ఆలోచించి తెలుసుకోండి. మీరు ఏ పని చేసినా కూడా దాని లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశం, ఇంటెన్షన్ ఎప్పుడు కూడా చూసుకోండి మాస్టర్స్. ఏ పని చేస్తున్నా కూడా మీ లోపల ఇంటెన్షన్ ఏ విధంగా ఉంది, మీ యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉంది, ఏ ఉద్దేశంతో ఆ ఎదుటి వ్యక్తికి సహాయం చేశారో, ఆ పరిస్థితికి సహాయపడ్డారో అదొక్కసారి మీరు మిమ్మల్ని మీరు ఆత్మ విశ్లేషణ చేసుకోండి. ఎన్నడైనా ఒక స్వార్థ ప్రయోజనాన్ని ఆశించి చివరికి స్వర్గానికి చేరుతాననే ఆలోచనతో కానీ, కీర్తి కలుగుతుందని కానీ, ఈ మంచి పని చేస్తే పాపాలన్నీ క్షమించబడతాయని కానీ భావిస్తూ మంచి పని చేశారా? చూడండి, ఇక్కడ మనం ఎంత పరీక్ష చేసుకోవాలి. ప్రతి నిత్యము కూడా, ప్రతి క్షణము కూడా ఎంత ఎరుపుతో ఉండాలి. మనము మాట్లాడే ప్రతి మాట ఆలోచించండి. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు చేసే ప్రతి పని ఆలోచించండి. ఇట్లాంటి ఉద్దేశంతో మీరు ఆ మాట అన్నారు, ఏ ఉద్దేశంతో ఆ పనిని చేశారు? అలా చేసిన మంచి పనులు కావు. అలాంటి చేసినటువంటివి కూడా ఏది మీరు చేసిన ఇంటెన్షన్ కరెక్ట్ గా లేకపోతే అవి మంచి పనులు కావంటండి. మీరు మిమ్మల్ని ప్రపంచాన్ని మోసం చేస్తున్నారు. భూలోకంలోని వారు తమని తాము ఎప్పుడు మోసం చేసుకుంటారు. చివరికి దేవుడిని కూడా మోసం చెయ్యాలని చూస్తారు. ఇలా ఎప్పటికీ మీరు చేయలేరు. మీరు పాపం చేస్తున్నారని అనుకుంటున్నారా? నిజమే, మీరు పాపమే చేస్తున్నారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరు ప్రతి క్షణం గమనిస్తేనే దీన్ని గుర్తుపట్టగలుగుతారు మాస్టర్స్. లేకపోతే మీరు చేసిన దాన్ని మీరే గుర్తుపట్టలేరు. అది నెక్స్ట్ ఆన్సర్. భూలోకంలో చాలా మందికి డబ్బు చాలా విలువైంది. అతిగా ఏమున్నా మంచిది కాదు. ధనమే పాపాలన్నిటికీ మూల కారణమని మీకు తెలుసు. డబ్బు వల్ల చూపు పోతుంది, చెవులు
పేదవారి కేకలు వినలేవు, హృదయం బండగా మారిపోతుంది. ఇవన్నీ కూడా డబ్బు వలన జరుగుతుందంట. దయా, విధేయత, ప్రేమ, నిజమైన ప్రేమ, కుటుంబం పట్ల, ఇతరుల పట్ల మీకున్న బాధ్యతలు మర్చిపోతారు. ఇది ఒక ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకొక ఆన్సర్, ఎవరినైనా తప్పుగా అనుకున్నారా, ఎవరినైనా తప్పుదారి పట్టించారా, అందువల్లనే మీకు ఈ విధంగా జరిగిందా? ప్రతిసారి మీరు గమనించుకోండి, నాకే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలాంటి నిందలన్నీ వస్తున్నాయంటే ఈ యొక్క ఆన్సర్స్ అన్ని మీకు టచ్ అవుతున్నాయా లేదా అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. బాగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలనుకుంటున్నారా? ఎప్పుడైనా సరే ఆ కోరికతో గాని ఆశతో గాని ఎవరికైనా హాని చేశారా, ఎవరినైనా తప్పుదారి పట్టించారా? నెక్స్ట్ ఇంకోటి, మీ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరినైనా బాధించారా? అలాగే చెడ్డ వ్యక్తిని మీరు ప్రోత్సహించారా? ఒక చెడ్డ వ్యక్తి అని తెలిసినా కూడా ఆ వ్యక్తిని మీరు బాగా ప్రోత్సహించి ఉండొచ్చు. చెడ్డ వ్యక్తితో మంచిగా ఉన్నారా? చెడ్డ వారితో మంచిగా ఉంటే చెడు చేయడానికి వారిని మీరు ప్రోత్సహిస్తున్నట్లే. అలా చేయడం వల్ల మీరు అటువంటి వారే అయిపోతారు. సర్వశక్తివంతుడైన భగవంతుడు ఎన్నడూ అన్యాయంగా ఉండడని గుర్తించారా? మరి ఇప్పుడు చూడండి, దేవుడు అనేవాడు ఉన్నాడా? నిజంగా ఉన్నాడా? అసలు మమ్మల్ని మాకేం న్యాయం చేశాడు అనే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మరి దేవుడు న్యాయమే చేస్తున్నాడు. మీరు ఒక్కసారి మీ ఆత్మ విశ్లేషణ చేసుకుంటే నాకు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనే దాన్ని మీరు గుర్తుపట్టగలుగుతారు. దేవుడు ఎవరికి అన్యాయం చేయడండి. మీరు నిజంగా అమాయకులైతే మీకు రుజువు ఉన్నా లేకపోయినా ఆయన మీరు అమాయకులని రుజువు చేస్తారు. అయితే మీరు దైవ నిర్దేశిత సన్మార్గంలో ఉండాలి. ఇది వెంటనే జరగకపోవచ్చు, నెలలు పట్టవచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు, దశాబ్దాలు పట్టవచ్చు, అయినా ఆయన రుజువు చేసి తీరుతాడు. మిమ్మల్ని మీరు తరచి చూసుకోండి, మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా ప్రశ్నించుకోండి. వీటిలో ఒకటి మీకు ఖచ్చితంగా సరిపోతుందని మా నమ్మకం. పైన చెప్పాం కదా, ఒక 5-6 పాయింట్లు చెప్పుకున్నాం. దేవుడు నిజంగా ఉన్నాడా, ఉంటే కనుక మాకు ఎందుకు చేస్తాడనే ఆ 8 పాయింట్స్ ఒక్కసారి మీరు చూసుకోండి, మీకు మ్యాచ్ అవుతుందా లేదా. మీరు కష్టపడుతున్నప్పుడు కానీ సమస్య వచ్చినప్పుడు కానీ ఇవే ప్రశ్నలు మీరు వేసుకోండి. ఇప్పుడు చెప్పే విషయం మీరు అర్థం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మీరు భూలోకంలో ఉన్నారు. మీ ఆత్మకు అనుభవం సంపాదించి పెట్టే శిక్షణ సంస్థ ఈ భూలోకం. అంటే ఒక అద్భుతమైనటువంటి పాఠశాల ఈ భూలోకం. ఉన్నత ఆవరణలకు, శాశ్వత ఆనందానికి మీరు వేసే మొదటి అడుగు. ఈ భూలోకంలో మనము ఉన్నత ఆవరణకు చేరుకోవడానికి నేర్పించేటటువంటి గొప్ప పాఠశాల ఏంటయ్యా అంటే ఈ భూలోకం. మీ కర్మను సులువుగా చెల్లించుకోవడానికి, మంచి పనులు చేయడానికి, నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేయడానికి, మీ ప్రియమైన వారికి సహాయం చేయడానికి మీకున్న అవకాశం ఇది. అయితే మరి మీరేం కావాలనుకుంటున్నారు? ఒడిదుడుకులు లేకుండా ఉండడమా? ముళ్ళు లేని గులాబీ పరుపా? దుష్ట ప్రపంచం నుంచి మీరేం ఆశిస్తున్నారు? మంచితనం పొంగి పొరలాలని చెప్పి ఆశిస్తున్నారా? మీ సమస్యలను మీకు ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కొనాలి. చెడును తప్పనిసరిగా మీరు ఎదిరించి తీరాలి. ఆత్మను పవిత్రీకరించుకోవాలి. ఇందుకోసమే ఇప్పుడు మీరు భూలోకంలో, ఈ క్షణంలో మీరు భూలోకంలో ఎత్తుకున్నారు. మిమ్మల్ని మీరు పవిత్రీకరించుకోవడం కోసమే ఈ భూలోకంలో ఉన్నారు. ఎల్లవేళలా దీన్ని గుర్తుంచుకొని ధైర్య సాహసాలతో వివేకంతో ఉండండి. ఈ రోజు మీరు దేవుడు అన్యాయం చేశాడని అనుకోవచ్చు, ఈ క్షణంలో మీకు అలా అనిపించవచ్చు. కానీ సర్వశక్తివంతుడైన భగవంతుడు పూర్తిగా సరైన పనే చేశాడని ఒకనాటికి ఎప్పటికైనా సరే మీరు గుర్తిస్తారు. ఇదే మీకు మీ ప్రియతములకు అత్యుత్తమము, దీనిలో పొరపాటేమీ లేదు అని చెప్పేసి చెప్తున్నారు. జూన్ 3, 1981 ఆత్మ మార్గదర్శులు, గైడింగ్ మాస్టర్స్. మనమందరము మనుషులమే. మీరు భూలోకంలో ఉన్నారు, మేము ఆత్మలోకంలో ఉన్నాము. మన ఇద్దరి స్వభావాలు భిన్నంగా ఉంటాయి. భూలోకంలో మీ ఆత్మను పవిత్రీకరించుకోవడానికి ఉన్నారని గుర్తుంచుకోండి. మీరు ఇప్పుడు ప్రస్తుతం భూలోకంలో ఎందుకున్నారు అంటే మిమ్మల్ని మీరు ఇంకా ఎదగడం కోసమే మీరు ఈ భూమి మీద జన్మను తీసుకున్నారు. ద్వేషాన్ని పారదోలి ప్రేమను కలిగి ఉండండి. ఈర్ష్యను పారదోలి అవగాహనను కలిగి ఉండండి. కఠినత్వాన్ని పారద్రోలి దయను కలిగి ఉండండి. క్రూరత్వాన్ని పారద్రోలి వివేకాన్ని కలిగి ఉండండి. స్వార్థాన్ని పారద్రోలి నిస్వార్థాన్ని కలిగి ఉండండి. ఈ రకంగా ప్రవర్తిస్తూ మీ ఆత్మను పవిత్రీకరించుకుంటూ ఉన్నత స్థాయికి చేరడానికి
మీకు మీరే సహాయం చేసుకోండి. భూలోకంలో పునర్జన్మ ఒక జూదం వంటిదంట. సూరదాస్ కథ మీరు వినే ఉన్నారు కదా, మీకు విషయం అర్థమయ్యే ఉంటుంది కదా. సూరదాస్ స్టోరీ మనం అందరం విన్నాం. అది ఎలా ఉంటుంది మన భూమి మీదకి వస్తే మనం అనేది చెప్పారు. ఏది ఏమైనా ఆత్మ పవిత్రీకరించుకొని ఉన్నత స్థాయికి చేరడం అనేది చాలా ముఖ్యం. దీనికోసం సర్వశక్తివంతుడైన భగవంతుడు దుష్ప్రభావాల నుంచి మీకు రెట్టింపు రక్షణను కల్పించాడు. దీనివల్ల మీరు ఆధ్యాత్మికంగా కిందకు అసలు పడలేరు. మొదటిది శక్తివంతమైన అద్భుతమైన మీ ఉపచేతనాత్మక మనస్సు, మీ అంతరాత్మ. మిమ్మల్ని ఎల్లప్పుడూ అది ఆపాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఒకవేళ మీరు దీని మాట వినకూడదని అనుకుంటే ఇది నిద్రాణంగా ఉండిపోతుంది. రెండవది మీ ఆధ్యాత్మిక మార్గదర్శి. అంటే మీరు ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఎంటర్ అయ్యారో మీ పక్కన ఇద్దరు గైడింగ్ మాస్టర్స్ ఎప్పుడు కూడా ఉంటారు. దీనినే చాలా మంది మార్గదర్శక దేవదూత అని కూడా అంటారు. భూలోకంలోని ఆత్మలన్నిటికీ ఆధ్యాత్మిక మార్గదర్శకులు ఉంటారు. వారు ఆత్మలోకం నుంచి వీరిని కాపాడుతూ ఉంటారు. ఈ మార్గదర్శులు మీరెక్కడ తప్పు చేశారో చెబుతూ ఉంటారు. గైడింగ్ మాస్టర్స్ మీరెక్కడ తప్పు చేశారనేది మీ అంతరాత్మకు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. మీకు కూడా అది వినబడుతూనే ఉంటుంది. కానీ మన భౌతిక మనస్సు వలన ఆ యొక్క మాటల్ని మనము పట్టించుకోవడం లేదు. మీ ఆధ్యాత్మిక మార్గదర్శికి మీ గురించి అంతా తెలిసి ఉంటుంది. మీరు సన్మార్గంలో నడిచేలా ప్రభావితం చేయాలని వాళ్ళు బాగా ప్రయత్నిస్తారు. మీ ఉపచేతనాత్మక మనస్సు నిద్రాణమైపోయే ముందుగా ఆధ్యాత్మిక మార్గదర్శకుతో నా వల్ల ప్రయోజనం లేదు, ఇంకా మీరు మీ అదనపు బాధ్యతలు నిర్వర్తించమని చెబుతుంది. మీ భౌతిక మనస్సు ద్వారా మిమ్మల్ని సన్మార్గంలో పెట్టడానికి మీ మార్గదర్శికి చాలా కష్టమవుతుంది. మార్గదర్శి తన పరిమితులను దాటి అతనికి గాని ఆమెకు గాని అనుకునేటట్లు చేయడానికి మీ భౌతిక మనస్సును బలవంతం చేయవలసి ఉంటుంది. గైడింగ్ మాస్టర్స్ మీకు ఏదైనా ఎవరికైనా సహాయం చేయాలి అంటే ఈ భౌతిక మనస్సు అడ్డుపడుతూ ఉంటుందంట. ఇలాంటి సమయాల్లో భౌతిక మనస్సు ద్వారా భూలోకంలోని కొందరు వినలేరు. మీకు ఇచ్చిన మార్గదర్శకత్వాన్ని తిరస్కరించి ఇతరులకి ఎప్పుడు కూడా మీ మాటల ద్వారా, మీ చేతల ద్వారా, మీ యొక్క పరిస్థితుల ద్వారా ఎప్పుడు కూడా హాని చేస్తూనే ఉంటారు. ఇతరులకు హాని చేస్తున్నామని మీరు అనుకోవచ్చు. మీలో కొందరు దీనివల్ల సంతోషం కూడా పొందవచ్చు. కానీ వాస్తవంలో ఇతరులకు హాని చేసిన దానికన్నా 100 రెట్లు మీకు మీరే హాని చేసుకుంటున్నారు. మీకు మీరే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటున్నారు, నాకు సిచ్యువేషన్ మళ్ళీ కావాలి అని చెప్పి. ఎదుటి వాళ్ళని మనం అనుకుంటున్నాం బాధ పెట్టి మనము లోపల చాలా సంతోషం పడుతున్నాము. కానీ మీకు అర్థం కావట్లేదు ఏంటంటే మీకు మీరే ఆ సిచ్యువేషన్ మళ్ళా అప్లికేషన్ పెట్టుకుని మళ్ళా జీవితంలో నాకు ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ నాకు కావాలని కోరుకుంటున్నారు. అది మళ్ళీ రాగానే నాకెందుకు ఈ విధంగా జరిగింది అని మళ్ళీ బాధపడుతున్నారు. ఇతరులకు హాని చేయడం వల్ల కలిగే ఆనందం మీకు శాశ్వత ఆనందాన్ని కలిగిస్తాయా? ఇది మిమ్మల్ని ఉన్నత స్థాయికి చేరుస్తుందా? భూలోకంలో ఉండే కొన్నేళ్ల పాటు తాత్కాలిక సంతోషం కోసం మీరు నిజమైన శాశ్వతమైన ఆనందాన్ని త్యాగం చేసి 1000 ఏళ్ల పాటు నరకంలో ఉంటారా? తెలివి తక్కువ తనం కాదా ఇది? అహంకారాన్ని వదిలిపెట్టి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు అనుకుంటున్నారు చిన్న శాశ్వతమైన ఈ భూలోకంలో చిన్న జీవితం, ఈ చిన్న జీవితంలో మీరు హాని చేసి మీరు సంతోషపడుతున్నారు. కానీ దానివల్ల మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? 1, 2, 3 ఆవరణలకు వెళ్ళిపోతే అక్కడ మళ్ళా జన్మ తీసుకోవడానికి ఎన్నో ఏళ్ళు, ఎన్నో వందల సంవత్సరాలు, 200 ఏళ్ళు, 300 ఏళ్ళు అట్లా ఉండిపోవాల్సి వస్తుంది. మీకు వచ్చే చిన్న అశాశ్వత ఆనందం కోసము శాశ్వతమైన ఆ యొక్క పరమానందాన్ని మీరు కోల్పోతున్నారు అని చెప్తున్నారు. కవల ఆత్మలు. ఆత్మసత్తలు తమ ప్రియతములను ఉన్నత స్థాయికి చేర్చడానికి చాలా ఆతృత పడతారు. తమ ప్రియతములు ఎన్నడూ తప్పు చేయకుండా ఉండాలని, బాధపడకుండా ఉండాలని వీరు వారిని ప్రోత్సహించడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. ప్రతి ఆత్మకు ఒక కవల ఆత్మ ఉంటుంది. ట్విన్ ఫ్లేమ్స్ అంటారు, ట్విన్ సోల్స్ అంటారు, లేకపోతే వెళ్ళని. ఈ కవలల్లో ఒక ఆత్మ ఉన్నత స్థాయిలో ఉండి మరొక ఆత్మ కింది స్థాయిలో ఉంటే చాలా కష్టము. ఈ ట్విన్ ఫ్లేమ్స్ లో ఒక ఆత్మ బాగా ఉన్నత స్థాయిలో ఉండి ఒక ఆత్మ కనుక చాలా తక్కువ ఆవరణలో ఉంటే కనుక చాలా కష్టము. ఉన్నత స్థాయిలో ఉన్న ఆత్మ తన కవల ఆత్మ ఉన్నత స్థాయికి ఎదిగే వరకు నిరీక్షించవలసి ఉంటుంది. ఈ కారణంగా ఆత్మలోకంలో ఉన్నత స్థాయిలో ఉన్న ఆత్మ
భూలోకంలో కింద స్థాయిలో ఉన్న ఆత్మను ప్రోత్సహించవలసి ఉంటుంది. ఈ ట్విన్ ఫ్లేమ్స్ లో ఒక ఆత్మ ఆత్మలోకంలో ఉంటుంది, అందులోని ఇంకొక ఆత్మ భూమి మీద నేర్చుకోవడం కోసం వస్తుంది. ఆ ఉన్నత ఆత్మ ఎవరైతే ఉన్నారో ఈ ఆత్మ ఉన్నత స్థాయికి వచ్చేంత వరకు ఆ పైన ఉన్నటువంటి ఆ ఆత్మ నిరీక్షించవలసి ఉంటుందంట. భూలోకంలోని కమల ఆత్మను ఉన్నత స్థాయికి తేవడం చాలా కష్టమైన పని. తమ మరో అర్ధభాగము సదాత్మ అయినా దుష్టాత్మ అయినా కమలలందరూ కలిసి ఉండాలనుకుంటారు. భూలోకంలోని వ్యక్తి తన ఉపచేతనాత్మక మనస్సును నిద్రాణ స్థితిలోనికి జారనిస్తే మార్గదర్శి చూపే ప్రభావ మార్గాన్ని అంగీకరించకుండా గనక తిరస్కరిస్తే ఆత్మసత్తలమైన మాకు నిజంగానే ఒక సమస్య లాంటిది అది. ఒక కవల ఆత్మకు రెండవ ఆత్మను సన్మార్గంలో నడిపేలా చేయడము చాలా కష్టమైన పని అంట. చాలా కొద్ది మంది కవలలు మాత్రమే ఒకే స్థాయిలో ఉంటారు, కొంతమంది మాత్రమే ఇద్దరు ఇన్ఫ్లుయెన్స్ ఒకటే స్థాయిలో ఉంటారు. చాలా వరకు చాలా రేర్ గా ఉంటారు, కానీ చాలా వరకు ఒకళ్ళు ఉన్నత స్థాయిలో ఉంటారు, ఒకరు తక్కువ స్థాయిలో ఉంటారు. అందువల్ల ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఆత్మ ఆ పైన ఆత్మలోకంలో ఈ ఆత్మ వచ్చేంత వరకు ఎదురు చూడాలి. ఎప్పటిదాకా 2 ఏళ్ళు కావచ్చు, 3 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు, 500 ఏళ్ళు కావచ్చు, లేదంటే 1000 సంవత్సరాలు కూడా పట్టవచ్చు. ఒక్కోసారి ఆత్మ 1, 2, 3 ఆవరణలకు చేరితే ఉన్నత స్థాయికి చేరడానికి భూలోకంలో ఎన్నో వందల ఏళ్ళు పడతాయి, కొందరికి 1000 ఏళ్ళు కూడా పట్టవచ్చు. తన కవల ఆత్మ పైకి రావాలని కోరుకునే ఆత్మ కోరిక ఎంత బలంగా ఉంటుందంటే, ఎంత నిజాయితీగా ఉంటుందంటే అతడు కానీ ఆమెకు కానీ కవల ఆత్మకు సహాయపడడానికి భూలోకంలో కూడా వాళ్ళు జన్మిస్తారు. కొన్నిసార్లు వాళ్ళు సఫలమవుతారు, చాలా సార్లు మరింత కింద స్థాయికి చేరిపోతారు. ఈ రకంగా ఆత్మలోకము భూలోకము నడుస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని మీకు మళ్ళీ చెప్పకుండా ఉండలేకపోతున్నాం మేము. భూలోకంలోని వారు తమకేది మంచిదో తమకేది చెడ్డదో తెలుసుకునే తెలివిగల వారైనా కానీ ఆత్మలోకం నుంచి సందేశాలు పొందడానికి ప్రయత్నించినా కానీ వారికి విషయాలు అర్థం చేసుకోవడం తేలికవుతుంది. అయితే భూలోకంలోని చాలా మందికి చనిపోయిన తర్వాత మళ్ళీ పుడతామని కానీ ఆత్మలోకంపై కానీ నమ్మకం అనేది అస్సలు ఉండదంట ఈ భూలోకంలో ఉన్నటువంటి ఆత్మలకి. కొందరికి నమ్మకం ఉన్నా కానీ మేము సందేశాలు ఎలా పంపుతామో వారి అవగాహనకి అందదు. భూలోకంలోని వారు ఎలా వాటిని అందుకున్నారో తెలియదు. మీ లోకంలో కొందరు బుద్ధిహీనులు చనిపోయిన ఆత్మలతో మాట్లాడకండి. కొంతమంది ఉంటారు వాళ్ళకి అజ్ఞానంతో ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఏం చెప్తారంటే ఆత్మలతో మాట్లాడకండి, వారి ప్రగతిని ఆపుతూ మీరు వారిని వేధిస్తూ ఉంటారు. ఆత్మలతో మాట్లాడితే వాళ్ళతో అసలు మాట్లాడకూడదు అని చెప్పేసి భూలోకంలో కొంతమంది అడ్డుపడుతూ ఉంటారు. మమ్మల్ని అపార్థం చేసుకోకండి దయచేసి. ఆ బుద్ధిహీనులకు ఇలా చెప్పకుండా మేము ఉండలేకపోతున్నాం. మీరు నిజంగా తెలివైన వారు అర్థం చేసుకోగలరైతే మీరు ఇలా అనుకోరు. ఇంకా ఆత్మలతో మాట్లాడటం ఆపాలని అనుకునేవారు పాపాలు చేసేవాళ్ళు, అవినీతి పరులు, ప్రపంచానికి తమ గురించిన నిజం తెలిసిపోతుందని చెప్పేసి భయపడుతూ ఉంటారు. తాము ఇంకా ప్రపంచాన్ని మోసం చేయడం కుదరదని, తమ దుష్ట మార్గాన్ని కొనసాగించలేమని అనుకుంటూ ఉంటారు. కొందరు ఒప్పేదో తమకు తెలుసుకొని నమ్ముతారు. అంతేకాకుండా ఆత్మలోకంతో మాట్లాడేవారు అబద్ధం ఆడుతున్నామని చెప్పి వాళ్ళని పిచ్చివాళ్ళు అని చెప్పేసి ఇతరులను నమ్మించడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎవరైతే కొంతమంది ఉంటారు వాళ్ళు మెడిటేషన్ లో కానీ ఎక్కడైనా సరే వాళ్ళు కలిసి ఆ ఆత్మలతో మాట్లాడి సమాచారం తీసుకొని వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళని చూసి వీళ్ళేమనుకుంటారు, కొంతమంది వాళ్ళకి అంత అవగాహన ఉండదు, అంత జ్ఞానం ఉండదు. అయితే వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళన్నీ అబద్ధాలు ఆడుతున్నారు, వీళ్ళు చాలా పిచ్చివాళ్ళు అని చెప్పేసి వాళ్ళతో అంటూ ఉంటారు. జనాలందరికీ కూడా వీళ్ళు పిచ్చివాళ్ళు అని చెప్తూ ఉంటారు. భూలోకంలోని వారు మాతో సహకరిస్తే గనక మేము సులభంగా సందేశాలు పంపించగలుగుతాము, వారికి మేము సహాయం చేయగలము. దీనికి మారుగా వారు ఇదంతా అర్థం లేనిదని, ఇదంతా మోసమని, ఇది సాయం చేయడం కన్నా హాని చేస్తుందని చెప్పేసి ఇంకా ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. అందువల్ల మా ఆలోచనలు తెలియచేయడానికి మేమెంతో కష్టపడాలి. వీరిని సన్మార్గంలోకి తేవడానికి వీళ్ళ వెనక ఎన్నో ఏళ్ళు మేము పరిగెడుతూ ఉండాలి. ఎంత కష్టపడినా కొన్ని ఆత్మలు మొండిగా ఉంటాయంట. అవి మా మాటలు వినవు, చెడు మార్గంలోనే నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటాయి. భూలోకంలో ఒక దుష్టాత్మ అంటే అతడు కానీ ఆమె కానీ ఉపచేతనాత్మక మనస్సును నిద్రాణంగా చేసినప్పుడు వారి మార్గదర్శి వారిని సన్మార్గంలో పెట్టలేకపోయినప్పుడు వారి కవల ఆత్మ తప్ప వారిని ఎవరు బాగు చేయలేరు.
భూలోకంలో కిందికి పడిపోయిన కవల ఆత్మను ఉన్నత స్థాయికి తేవడము, వారిని బాగుపరచడము గాని ఆత్మలోకంలోని కవల ఆత్మకు చాలా కష్టమైన పని. అందువల్ల చేయవలసింది చేసి మిమ్మల్ని మీరు బాగుపరుచుకొని త్వరితంగా ఉన్నత స్థాయికి ఎదగండి. భూలోకంలో కొద్ది కాలం మాత్రమే లభించేటటువంటి వినోదము, సంతోషం కోసం ఆలోచించకండి. శాశ్వతమైన ఆనందం గురించి మీరు ఆలోచించండి. మంచినో చెడునో ఎంపిక చేసుకునేది మీరే. ఈ భూలోకంలో మంచిని కానీ చెడును కానీ ఎంపిక చేసుకోవాలంటే అది మీకు మీరే చేసుకుంటారు. మీరు పుస్తకాలు చదివి ఉంటారు, ఉపదేశాలు వినుంటారు. బళ్ళో కానీ అంటే స్కూల్లో కానీ పెద్దలు, స్నేహితులు ఏది తప్పు ఏది ఒప్పు మిమ్మల్ని మీరు ఎలా బాగుపరుచుకోవాలో కూడా చెప్పే ఉంటారు మన చిన్నప్పటి నుంచి. కానీ మీలో కొందరు వినడం కానీ చదవడం కానీ చేయరు. కొన్ని ఆత్మలు నేను ఎందుకు ఇలా చేయకూడదు, ఇతరులను బాధిస్తే నాకు సంతోషం కలుగుతుంది, ఎవరినైనా మోసగిస్తే నాకు సంతోషం కలుగుతుంది, ఎవరికైనా హాని చేయడం కానీ ఎవరినైనా దోచుకోవడంలో కానీ ఎంతో ఆనందం ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. ఆ ఆత్మలను నేను ఇలా ప్రశ్నిస్తున్నాం, వాళ్ళని ప్రశ్నిస్తున్నారట. ఏమని ప్రశ్నిస్తున్నారు? ఎవరికైనా సహాయం చేస్తే మీకు సంతోషం కలగదా? మీకు హాని చేసిన వారిని క్షమించినప్పుడు ప్రశాంతంగా ఉండదా? ఎవరికైనా సంతోషం కలిగినప్పుడు మీకు ఆనందం కలగదా? ఈ పనులు మీకు సంతోషం కలిగించకుండా ఉంటే, ఆ చెడ్డ పనులే కనుక ఆనందం కలిగిస్తూ ఉంటే మిమ్మల్ని చూసి మేము బాగా బాధపడతాము, జాలి పడతాము. పైలోకంలో ఉన్నటువంటి ఆత్మలు చాలా బాధపడతాయంట. ప్రతి మనిషిలోనూ మంచి చెడు ఉంటాయి. మంచిగా ఉండడమో చెడుగా ఉండడమో వారి ఇష్టము. ఇదే ముఖ్యమైన అంశము. మీలోని చెడును నియంత్రించి మంచిని బయటికి రప్పించడము నిశ్చయంగా గొప్ప విషయము. ఇతరులకు హాని చేస్తే సంతోషం కలుగుతున్నప్పుడు, మోసం చేస్తూ సంతోషంగా ఉంటున్నప్పుడు, ఇతరులను వేధిస్తే బాగుంటున్నప్పుడు సర్వశక్తివంతుడైన భగవంతుణ్ణి సాయం చేయమని, బాగుపడేందుకు మార్గం చూపమని, ఆశీర్వదించమని కోరే సమయం కాదా అని అడుగుతున్నారు. కాబట్టి మనము ఇతరులకి ప్రతిసారి కూడా వాళ్ళని బాధించినా, వాళ్ళని హింసించిన మాటల ద్వారా కొన్ని మాటలు మనం అన్నా కూడా మనకు ఆనందం కలుగుతుంది అంటే అది భూమి మీద అది కొంచెం కాలంలో ఉన్నటువంటి ఆనందం. కానీ మీరు ఇది చేసినందువల్ల మరలా మీరు కింది స్థాయి ఆవరణలకు మీరు పడిపోతూ ఉన్నారు. దాన్ని మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. కాబట్టి చెడునైనా సరే మంచినైనా సరే ఎవరికి మీరు చేయాలి అంటే మీకు మీరే నిశ్చయం చేసుకోవాలి, మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోవాలి, మిమ్మల్ని మీరే ఆత్మవిశ్లేషణ చేసుకోవాలి. ఆత్మలతో మాట్లాడడం వల్ల భూలోకంలోని ప్రియతములకు ఓదార్పు లభిస్తుంది. భూలోకంలోని ప్రియతములతో మాట్లాడాలని మేము బాగా కోరుకుంటాం. అక్కడ పైన ఉన్నటువంటి ఆత్మలోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారంట, ఈ భూలోకంలో ఉన్నటువంటి తమకు ప్రియమైన వారితో మాట్లాడితే వాళ్ళకి ఎంతో వాళ్ళు కోరుకుంటారంట మాట్లాడాలని చెప్పేసి. ఈ అవకాశం ఇవ్వమని సర్వశక్తివంతుడైన భగవంతుని నిరంతరం మేము వేడుకుంటాము. భూలోకంలోని వారు తమ పనిలో, వినోదంలో, ధన సంపాదనలో పడిపోయి చనిపోయిన తమ ప్రీతములను గురించి ఆలోచించడం లేదు. ఏది ఏమైనా మా అమ్మ నాన్న లాంటి కొందరు చనిపోయిన తమ ప్రీతములతో మాట్లాడాలని తప్పిస్తూ ఉంటారు. మా అమ్మ నాన్న మేము వారితో మాట్లాడాలని కోరుకుంటున్నారని తెలిసినప్పుడు మేము చాలా సంతోషించాము. మాతో మాట్లాడగలుగుతున్నందుకు వారు కూడా చాలా సంతోషించారు. మా అమ్మ నాన్న లాంటి వారు ఎక్కువ మంది ఉండాలని ఆత్మసత్తలు కోరుకుంటాయి. ఎవరు చెప్పేది అంటే విస్పి రతు, ఆ కుషిత్ భావనగరి, రుమి భావనగరి అమ్మ నాన్నలతో మేము మాట్లాడటం మాకు చాలా ఆనందం కలిగించిందని వాళ్ళిద్దరు కొడుకులు కూడా ఆత్మలోకంలో ఉండి చెప్తున్నారు. మేము వారిని ఓదార్చగలిగాము. వారిని ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు వారికి మంచి స్నేహితులో, ఎవరిని నమ్మవచ్చో, ఎవరిని సహాయం కోరవచ్చో వారికి చెప్పగలిగాము. మీ లోకంలో మా అమ్మ నాన్నకు ఎవరు లేరంట. ఆ లోకంలో కొంతమంది బంధువులు ఉన్నారు, సాయం చేసే కొంతమంది స్నేహితులు తప్ప వారికి ఎవరు ఇంకా లేరు. వారికి కృతజ్ఞతలు, మా ఆశీస్సులు వారికి ఉంటాయి. కొన్ని ఆత్మలు తమ ప్రియతములతో మాట్లాడాలని తప్పిస్తూ ఉంటాయంట. అలాగే చాలా మంది భూలోకంలోని తమ ఆత్మీయులకు సహాయం చేసి వారు ప్రశాంతంగా ఉండేలా చూడాలనుకుంటారు. భూలోకంలో వారు పడే విచారము, బాధ మాపై ప్రభావం చూపి మమ్మల్ని కూడా నిస్పృహ విషాదాలతో
ముంచేస్తాయి. ఇక్కడ భూలోకంలో కొడుకు చనిపోయినా, తండ్రి చనిపోయినా, తల్లి చనిపోయినా వాళ్ళు పైలోకంలోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రియతములతోటి మాట్లాడాలని వాడు కోరుకుంటుంటాడు. వీళ్ళు కనుక బాధపడుతూ ఉంటే కనుక ఆ పైలోకంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా బాధ వేస్తుందంట. భూలోకం నుంచి మీ ఆత్మీయులు వెళ్ళిపోతే మీకు ఎలా ఉంటుందో మాకు తెలుసు. మీరు మమ్మల్ని చూడలేరు, మా మాటల్ని వినలేరు, మమ్మల్ని స్పృశించలేరు, కనుక మీరు బాధపడుతూ ఉంటారు. కానీ మేము మిమ్మల్ని మా కోసం విషాదంలో మునిగిపోవద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మేము అక్కడికన్నా ఇక్కడ చాలా సంతోషంగా, ఎవరైతే ఇక్కడ చనిపోతారో చనిపోయిన వాళ్ళు శరీరాన్ని మాత్రమే వదిలారు, ఆత్మకి చావు లేదు. కాబట్టి పైలోకానికి మళ్ళా వెళ్ళి ఇక్కడి కంటే కూడా అక్కడ వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారని మీరు గుర్తుపెట్టుకోండి. భూలోకంలో ఉన్న దానికన్నా ఎంతో సజీవంగా ఉన్నాము. మేము మిమ్మల్ని చూడగలము, మీ మాటల్ని వినగలము, మిమ్మల్ని స్పృశించగలము, కౌగిలించుకోగలము, ముద్దు పెట్టుకోగలము. ఆత్మలోకం నుంచి వాళ్ళు అన్ని చేయగలరు. కానీ మనం భూలోకంలో అవన్నీ మనము చూడలేము, ఏమీ చేయలేము. మీరు చనిపోయిన మీ ఆత్మీయులు చాలా సన్నిహితులైతే మీ వేదనను మేము బాగా అర్థం చేసుకోగలము. తల్లిపై గాని, తండ్రిపై గాని, వారి పిల్లలపై గాని, సోదరులపై గాని, చివరికి మంచి స్నేహితులపై గాని ఉండే పరస్పర ప్రేమ మమ్మల్ని చాలా బాధిస్తుంది. భూలోకంలో ఏ బాంధవ్యమైన పరస్పర ప్రేమ లేనిదైతే, నిజాయితీ లేనిదైతే కనుక ఒకసారి ఆత్మలోకంలోకి వచ్చాక మాకు ఆ ఆత్మతో అనుబంధం ఏమీ ఉండదు. ఇక్కడ భూలోకంలో మీకు ఎంతో ప్రియమైన వాళ్ళైతే కనుక మీకు వాళ్ళకి బాగా కనెక్టివిటీ ఉంటేనే వాళ్ళతోటి మీకు కనెక్షన్ ఉంటుంది. వాళ్ళు అక్కడి నుంచి మీకు సందేశాలు ఇవ్వడం కానీ, వాళ్ళు మీ మాటలు వినడం కానీ చేస్తారు. మీతో వాళ్ళకి అంత కనెక్టివిటీ లేదు అంటే కనుక ఒక్కసారి శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మలోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి మీకు ఎటువంటి అనుబంధము ఉండదు. మా అమ్మ నాన్న ఏదో కోల్పోయినట్లు ఎన్నో మార్లు మేము లేకుండా వేదన పడటం మేము చూసాము. ఆత్మలతో సంభాషించలేకపోయినట్లయితే వారిని ఓదార్చి సంతోషంగా ఉండేలాగా చేయగలము. మాకు చాలా కష్టమయ్యేది. వారు తమ భావాలను నియంత్రించుకోవాలని, లేకపోతే మేము కూడా విచారగ్రస్తులం అవుతామని చెప్పేసి మేము భూలోకంలో కన్నా వారికి దగ్గరగా ఉన్నామని మేము చెప్పాము. ఆత్మలతో మాట్లాడటం వల్ల మేమందరం మా కష్ట సుఖాలు పంచుకోగలుగుతున్నాం. ముఖ్యంగా మేము వారికి దగ్గరగా ఉన్నామని చెప్పి వారిని అమితంగా ప్రేమిస్తున్నామని వారికి తెలుసు. ఆత్మలతో సంభాషించడం వల్ల ఈ పని మాకు బాగా సులువైపోయింది. ఆత్మలోకంలో ఉన్న విశ్వకి అమ్మ నాన్నలతోటి వాళ్ళు సంభాషించడం చేసిన తర్వాత వాళ్ళకు చాలా సులువైంది. అందువల్ల మీ మంచి కోసము ఆత్మలతో సురక్షితంగా సంభాషించమని, దీనివల్ల మా బాధ్యతను నిర్వర్తించడం కూడా మాకు సులువు అవుతుందని భూలోకంలో ఉన్న వారికి మేము తెలియజేస్తున్నాము. ఆత్మలతో సంభాషించడం వల్ల మీకు మార్గదర్శకంగా ఉండడము, మీరు మరింత అంధకారంలోకి కూరుకుపోకుండా అవడము మాకు చాలా తేలికవుతుంది. మీకు మార్గం చూపడం మా బాధ్యత. అందువల్ల మాతో మాట్లాడమని సలహా ఇస్తున్నాం. మీకు అటువంటి ప్రతిభ కనుక ఉంటే దాన్ని పెంపొందించుకోండి. సహజంగా కనుక మీరు ఆత్మలతో మాట్లాడే కనుక ఆ మెడిటేషన్ ధ్యానం చేసి ఆ ఆత్మలతో మాట్లాడే ప్రతిభ కనుక మీ లోపల ఉంటే దాన్ని ఇంకా పెంపొందించుకోండి అని చెప్తున్నారు. ప్రతి ఆత్మకు సర్వశక్తివంతైన భగవంతుడు ఏదో ఒక ప్రతిభను ఇస్తాడు. కొందరి విషయంలో దీనిని పెంపొందించుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది, ఎంతో కాలం కూడా పడుతుంది. కొందరికి ఇది అప్రయత్నంగా వచ్చేస్తుంది. మీ అంత ప్రేరణలు ఎన్నడూ అణిచి ఉంచవద్దు. మీకు ఈ ప్రతిభ ఉందని తెలిస్తే జనం మిమ్మల్ని పిచ్చివారని, వింత మనిషి అని అంటారని అస్సలు అనుకోవద్దు. ఇది దైవదత్తమైన ప్రతిభ. దీనిని మీరు కృతజ్ఞతలుగా ఉండాలి. భూమి మీద ఒక స్టోరీ చెప్తున్నారు. ఇక్కడ నీనా అనే బాలిక ఉండేది. ఆమెకు ఇటువంటి ప్రతిభ ఉంది. ఆత్మలతో మాట్లాడటము ఇలాంటివి చేసే ప్రతిభ ఉన్నది. కానీ ఆమె తల్లి చనిపోయిన వారి ఆత్మతో మాట్లాడటం మంచిది కాదు, ఇంకెన్నడూ ఇలా చేయదు. ఆ నీనా వాళ్ళ తల్లి ఈ అమ్మాయి ఆత్మలతో మాట్లాడుతూ ఉండేది కదా. అప్పుడు ఆ తల్లి చెప్పిందంట, నువ్వు ఆత్మలతో మాట్లాడద్దు, చనిపోయిన వారి ఆత్మలతో మాట్లాడటం అసలు మంచిది కాదు, ఇంకెన్నడూ ఇలా చేయొద్దు. ఆ ప్రేతాత్మని శరీరాన్ని ఆక్రమించి నిన్ను నాశనం చేసేస్తుంది. నువ్వు దయ్యమై నరకంలోకి అగ్నిలో పడిపోతావు అని చెప్పి బాగా నూరిపోసింది వాళ్ళమ్మ. తల్లి హెచ్చరిక విని నీనా ఎంత భయపడిందంటే ఆత్మలతో సంభాషించడము అనే మాటను అనడానికి కూడా చాలా భయపడింది.
ఆమె గొప్ప అవకాశాన్ని, అద్భుతమైన ప్రతిభని, తనకున్న ఆ నమ్మకాన్ని కూడా ఆమె కోల్పోయింది. చాలా ఏళ్ల తర్వాత ఆమెకు వాస్తవాలు తెలిసాయి. ఆమె భర్త కొన్ని పుస్తకాలు ఇచ్చి ఆమె ప్రతిభను వివరించేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. మళ్ళీ దానిని ఎంతగా పొందాలనుకున్నా, ఎంత చేయాలనుకున్నా, ఎంత ఆత్మలతో మాట్లాడాలనుకున్నా కానీ తల్లి చెప్పిన మాటలు మర్చిపోవాలనుకున్న భయం గాఢంగా పాతుకుపోవడంతో ఆ ప్రతిభను మళ్ళీ పొందలేకపోయిందంట. తన తల్లి మాటలు విన్నందుకు చింతించింది. మళ్ళీ ఆత్మవిశ్వాసం పొందడము అసాధ్యమని అనిపించింది నీనాకు. నీనా లాగానే భయపడిన వారు భూలోకంలో చాలా మంది ఉన్నారు. నేను భూలోక ప్రజలను కోరుకున్నది ఒకటే, సరైన జ్ఞానము, వాస్తవాలు తెలియకుండా ఎవరికి సలహాలు ఇవ్వకండి. ఉచిత సలహాలు ఎవరికి కూడా మీ ఇష్టం వచ్చినట్టుగా ఆ సలహాలు వాళ్ళ మీద రుద్రం. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఆత్మలోకంలో ఉన్న వాళ్ళతో కనెక్టివిటీ ఉంటుంది, చిన్నపిల్లలకి తోడే ఓపెన్ అయి ఉంటుంది. వాళ్ళు మాట్లాడుతుంటారు, దేవుళ్ళతో మాట్లాడుతుంటారు, ఆత్మలతో మాట్లాడుతుంటారు. వాళ్ళని ప్రోత్సహించాలే కానీ మనం ఏం చేస్తుంటాము, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వకుండా అవంతా తప్పు, నువ్వు అలాంటి మాటలు మాట్లాడద్దు అని మనమే వాళ్ళకి చెప్తూ ఉంటాము. పరిమిత జ్ఞానం చాలా ప్రమాదకారి. వినేవారు కూడా చెప్పేవారికి నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం ఉందని రూఢీపరచుకోండి. కాబట్టి మీరు ఎప్పుడు జ్ఞానం లేకుండా ఎవరికి ఉచిత సలహాలు ఇట్లా చెప్పేయకండి. ఎవరికి కూడా వాళ్ళ యొక్క ప్రతిభని వాళ్ళ లోపలే దాచుకునేలాగా, భయపడేలాగా ఎప్పుడు చేయకండి అని చెప్పేసి చెప్తున్నారు. చాలా ఆత్మలు కింది ఆవరణకు వెళ్ళాయి. మనమందరం ఆత్మను పవిత్రీకరించుకోవడానికి, ఉన్నత స్థాయికి చేరడానికి భూమి మీద మళ్ళీ పుడుతున్నాము. కానీ మన కోరిక అన్ని మార్లు నెరవేరదు. తరచుగా పైకి ఎదగకుండా మనం కిందకి పడిపోతూ ఉంటాం. మనలో చాలా మంది 2వ ఆవరణ నుంచి 6వ ఆవరణ వరకు వెళ్ళి ఉంటారు. చాలా కొద్ది మంది మాత్రము 1వ ఆవరణకు వెళ్ళి ఉంటారు. 1వ ఆవరణ నుంచి బయటకు రావడం అనేది చాలా కష్టం అంట. ప్రతి ఆత్మ 100 నుంచి 200 సార్లు భూలోకంలో పునర్జన్మించి అన్ని రకాల అనుభవాల్ని పొందవలసి ఉంటుంది. ప్రతి ఆత్మ భిన్నమైన సమస్యలు, పరిస్థితులని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆత్మసత్తలు భూలోకంలోని వారికి మా రహస్యాలన్నీ చెప్పకూడదని కూడా మీకు చెప్పాలి. మేము మీకు కొన్ని విషయాలు మాత్రమే మేము చెప్పగలము. మేము ముందుగానే అన్ని విషయాలు మీకు కనుక చెప్పేస్తే మీరు ముందుగా సిద్ధంగా ఉంటారు. మీ పునర్జన్మ వల్ల మీకు ఉపయోగం ఉండదు. మరి పైలోకంలో ఉన్నటువంటి ఆత్మలతో కనుక మీరు కనెక్టివిటీ ఏర్పరచుకొని వాళ్ళతో అన్ని మాట్లాడేసి భవిష్యత్తు గురించి, మీరు చేయాల్సిన పనులను గురించి, భూలోకంలో మీరు చేయాల్సిన పనులన్నిటినీ కూడా మీకు చెప్పేస్తే కనుక మీకు ఆ యొక్క ఎక్కడైతే భూలోకంలోకి వచ్చారో మీ ఎదుగుదల మేము ఆపేసినట్టుగా అవుతుంది. కాబట్టి మళ్ళా మీరు పునర్జన్మ తీసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. ఈ పునర్జన్మ తీసుకోవడం వల్ల మీకు ఒక ఉపయోగం ఉండాలి. ఎలాగా? ఆ ఒక అనుభవం ద్వారా జ్ఞానాన్ని సంపాదించి మీ ద్వారా మీకు మీరుగా ఉన్నతంగా ఎదగాలని మా కోరిక. ఆత్మలతో సంభాషించడం గురించినటువంటి అపోహలు ఎన్నో ఉన్నాయి మీ లోపల. చనిపోయిన మీ ఆత్మీయులకు ప్రగతిలో అవరోధాలు ఉంటాయని మీరు అనుకుంటే అవి పూర్తిగా పొరపాటు. మన ప్రగతిలో అవరోధాలు ఉంటాయి అంటే మనం ఇంకా ముందుకు వెళ్ళలేము ఆత్మలతో కనుక మాట్లాడితే. అలాంటి అపోహలు మన లోపల చాలా ఉన్నాయి. ఆత్మలతో సంభాషించకుండా తమ ఆలోచనలను మీలో చొప్పించి మిమ్మల్ని సరైన మార్గంలో పెట్టడానికి ఆత్మలోకంలోని వారికి రోజులు, నెలలు, సంవత్సరాలు, చివరికి దశాబ్దాలు కూడా పట్టవచ్చు. కానీ ఆత్మలతో సంభాషించడం ద్వారా కొన్ని గంటలలోనే మీకు అర్థమయ్యేలా మేము చెప్పగలము. ఇలా కాకపోతే దీనికి కొన్నేళ్లు పడుతుంది. చనిపోయిన వారి ఆత్మల ప్రగతికి అవరోధం ఉండదు, అది మరింత వేగవంతం అవుతుందట. మేము ఇంతకు ముందు చెప్పినట్లుగానే ఉన్నత స్థాయిలో ఉన్న ఒక కవల ఆత్మ మరో ఆత్మ ఎదుగుదల కోసం నిరీక్షిస్తూ ఆ కవల ఆత్మ మరింత కిందకు పడిపోకుండా అవడానికి బాగా శ్రమిస్తుంది. ఉన్నత స్థితిలో ఉన్నటువంటి కవల ఆత్మ భూలోకంలోని ఆత్మకు ఆలోచనలు చొప్పించాలన్నా కానీ భూలోకంలోని ఆత్మ కొన్నేళ్ల పాటు వాటిని వినడానికి కూడా నిర్లక్ష్యం చేయవచ్చు. కానీ దీనిని ఆత్మలతో సంభాషించలేము. దీనిని ఆత్మలతో సంభాషించడం ద్వారా సులభంగా వేగంగా చేయవచ్చు. అందువల్ల ఆత్మలతో సంభాషించకుండా ఉండడం కన్నా ఆత్మలతో సంభాషించడం ద్వారా మా ప్రగతి మరింత వేగవంతం అవుతుంది. చాలా మంది ఆత్మలతో సంభాషించడం ద్వారా చనిపోయిన వారి ఆత్మ ప్రగతికి ఆటంకం కలుగుతుందని భావిస్తారు. చాలా మంది చనిపోయిన తమ ఆత్మీయులు ఆత్మలతో మాట్లాడటానికి ఇష్టపడరు. ఇది నిజమేనా? లేక నేర భావనతో అంతరాత్మ వారిని మాట్లాడకుండా ఆపుతుందా అని క్వశ్చన్.
నిజమైన పవిత్రాత్మలు ఋషులకు చనిపోయిన వారి ఆత్మలతోనూ ఆత్మలోకం వారితో సంభాషించే శక్తి ఉంటుందంట. మనం ఎక్కువగా ధ్యానాలు గంటలు గంటలు ధ్యానాలు చేసే వాళ్ళకి, పవిత్రంగా ఉన్న పవిత్ర ఆత్మలకి, ఋషులకి చనిపోయిన వారి ఆత్మలతోటి మాట్లాడే శక్తి ఉంటుంది వాళ్ళకి ఆ లోపల. ఒకవేళ సంభాషించడం వలన ఆత్మ సత్త ప్రగతికి ఆటంకం అయితే ఉన్నతాత్మలకు ఈ శక్తి ఉంటుందా? కొందరు ఇలా అనవచ్చు, జాగ్రత్త, చెడు ఆత్మలు మీ శరీరాన్ని ఆక్రమించుకుంటాయి, మీరు నాశనం అయిపోయి నరకానికి పోతారు. ఎప్పుడైతే మీరు ఆత్మలతో కనుక మాట్లాడితే కొందరి యొక్క భావాలు ఎలా ఉంటాయంటే వాళ్ళకి చెప్తారంట, మీ శరీరాన్ని ఆక్రమించేస్తాయి ఆ ఆత్మలు, మీరు నాశనం అయిపోయి నరకానికి పోతారు పైన వాళ్ళతో కనుక మీరు మాట్లాడితే అని. వారికి ఇక్కడ కొన్ని సమాధానాలు ఉన్నాయి. మీరు చెడ్డవారా? చెడుని ఆకర్షిస్తుంది. మీరు చెడ్డవారైతే కనుక చెడు తప్పనిసరిగా చెడును ఆకర్షిస్తుంది. కనుక ఆత్మలతో మాట్లాడటానికి మీరు భయపడాలి. ఒకవేళ మీరు చెడు ఆత్మలను ఆకర్షిస్తే అవి మీ భౌతిక మనసును ఆక్రమిస్తాయి. ఎప్పుడైతే మీరు ఒక చెడు ఆత్మతో కనుక మాట్లాడితే ఆ చెడు ఆత్మ ఏం చేస్తుంది? మీ శరీరాన్ని ఆక్రమించరు, మీ యొక్క భౌతిక మనస్సును ఆక్రమిస్తుంది. కానీ మీరు సదాత్మలైతే కనుక, మీరు మంచి ఆత్మలైతే కనుక చనిపోయిన సదాత్మతో సంభాషించినట్లయితే మీకు దాని వల్ల హాని కలగదు అని చెప్పేసి చెప్తున్నారు. ఉన్నత ఆత్మ మంచి ఆత్మతో కనుక మాట్లాడితే అది మనకు ఎలా తెలుస్తుంది? చెడు ఆత్మ మంచి ఆత్మ ఎలా మాట్లాడాలి ఏంటి అనేది. అవన్నీ కూడా మనం ధ్యానం ద్వారా ఆ శక్తిని మనం సంపాదించుకుంటేనే వాళ్ళతో సంభాషించగలగాలి. లేదంటే వేరే ఎవరైనా వాళ్ళకి అంత శక్తి ఉంటే వాళ్ళ ద్వారానే మనము ఆ గైడెన్స్ తీసుకోవాలి. మాస్టర్స్, అప్రయత్న లేఖనాన్ని మీ అంతటా మీరు ప్రయత్నించకండి. ఇక్కడ మీరు చెప్పారు కదా, కృషి భావనగరి తన అప్రయత్న లేఖనం ద్వారా కొడుకులు ఏదైతే వాళ్ళు సమాచారాన్ని ఇస్తున్నారో ఆవిడ అప్రయత్న లేఖనం ద్వారా ఆవిడ రాయడం జరిగింది. అంటే ఆవిడకి కొడుకులు ఆల్రెడీ హెల్ప్ చేశారు. అలాగే ఈవిడ ధ్యానం ద్వారా తన ఎంతో కోరుకుంది కొడుకులతో మాట్లాడాలని చెప్పేసి. సో అప్రయత్న లేఖనాన్ని మీరు మాత్రం ఎప్పుడు కూడా ప్రయత్నించకండి. రక్షణ లింకు తగిన సూచనలు లేకుండా మీ అంతటా మీరే అప్రయత్న లేఖనాన్ని అభ్యాసం చేయడం చాలా ప్రమాదకరం. ఎవరైనా గైడెన్స్ ద్వారా ఆల్రెడీ వాడు అప్రయత్న లేఖనం చేస్తూ ఉంటే కనుక వాళ్ళ యొక్క గైడెన్స్ లోనే మనము ఆ ప్రయత్న లేఖనాన్ని మనము ఆ గైడెన్స్ ద్వారా చేయాలి తప్ప మీకు మీరు ఆ అప్రయత్న లేఖనాన్ని చేయకండి, చాలా ప్రమాదకరం అని చెప్తున్నారు. కేవలం అనుభవం ఉన్న అంతకు ముందే లింకు ఉన్న వ్యక్తి మీ లింకులో చేరవచ్చు. దీనివల్ల వ్యతిరేక జోక్యాలేవి మీకు హాని చేసే వీలుండదు. ఎవరైనా గైడెన్స్ ద్వారా వాళ్ళు ఆల్రెడీ అప్రయత్న లేఖనం నుండి వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడు కూడా రాస్తూ ఉంటే కనుక ఆ అప్రయత్న లేఖం వాళ్ళకి పరిచయం ఉంది అంటే కనుక వాళ్ళ ద్వారా మీరు ఏదైనా మీకు ఉంటే కనుక చేయొచ్చు. కానీ ఎవరికి వాళ్ళు అప్రయత్న లేఖనాన్ని మీ అంతటా మీరు ప్రయత్నించకండి మాస్టర్స్ అని వాళ్ళు చెప్తున్నారు. చెడును ఆకర్షిస్తుంది, మంచిని ఆకర్షిస్తుంది. సదాత్మలు తప్పనిసరిగా కూడా మిమ్మల్ని రక్షిస్తాయి. సదాత్మతో నిరంతరం సంభాషిస్తూ ఉంటే మీ లింకు తెగకుండా ఉన్నప్పుడు మీరు పూర్తిగా సురక్షితంగా ఉంటారు. చెడ్డవారిని లోనికి రానియకుండా మీ వాకలి తలుపు మూసినట్లే చెడ్డ ఆత్మలు మీ మనస్సులోకి ప్రవేశించకుండా మానసిక ద్వారాలని మూసి ఉంచాలి. ఆత్మలతో సంభాషించడం అంటే భయం ఎందుకు అని అడుగుతున్నారు. మూఢనమ్మకాలు మన జీవితాలపై ఆధిపత్యం చెలాయించిన రోజులు పోయాయి. పిచ్చివాళ్ళు మాత్రమే ఆత్మలతో మాట్లాడతారని చెప్పే రోజులు గతించాయి. ఆత్మలతో సంభాషించగలరని చెప్పేవారు నిజమే చెబుతున్నారని రుజువు చేయలేని రోజులు పోయాయి. ఇప్పుడు భూలోకంలో చాలా మంది శాస్త్రవేత్తలు, మానసిక నిపుణులు, సైకలాజిస్టులు ఆత్మలతో సంభాషించడం గురించిన విస్తృతమైన పరిశోధనలు చేస్తూ తాము చేసే పని యథార్థమని రుజువు చేయగలుగుతున్నారు. ఎన్నో వింతైన దృగ్విషయాలు ఉంటాయి. వాటికి శాస్త్రీయ వివరణలు ఏవి ఉండవు. ఇంద్రియాతీత గ్రహణ శక్తి, పారాసైకాలజీ మానసిక దృగ్విషయాన్ని నమ్మాల్సి ఉంటుంది. కొందరు బుద్ధిహీనులు ఆత్మలోకం ఉందా అని, మేము ఆత్మలమా అని కూడా సందేహిస్తూ ఉంటారు. మరికొందరు అసాధారణ బుద్ధిహీనులు, దేవుడు ఉన్నాడని ఖచ్చితంగా మీకు తెలుసా? అలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు కొంతమంది. కొందరు వ్యక్తులు ఆత్మలతో సంభాషించే విషయాన్ని గురించి మరింతగా తెలుసుకోవాలనుకుంటారు. ఈ విషయాలను మరింత లోతుగా తెలుసుకోవాలనుకుంటారు. కొంతమందికి తెలుసుకోవడం తప్పనిసరి అవుతుంది. వాళ్ళు ఆత్మలోకం గురించి, చావును గురించి,
పుట్టుకను గురించి గత జన్మలను గురించి తెలుసుకోవాలని బాగా ప్రయత్నిస్తారు. భూలోకంలోని వారికి ఇప్పటికీ ఖచ్చితమైన రుజువులు కావాలి. వారి పరిమిత మనసులు రుజువులు లేకుండా విషయాలను గ్రహించవు. కొంతమందికి మాత్రమే దైవదత్తమైన ఈ శక్తి ఉంటుంది. ఇతరులు వీరిని సంతోషంగా అనుకరించి అమాయకులైన వారిని మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు దీని అడ్డం పెట్టుకొని. దీని వల్ల చాలా మందికి నిజమైన వారెవరో నకిలీలు ఎవరో గుర్తించడము అసాధ్యము, కష్టం అవుతుందంట. ఎవరిని పడితే వారిని ఈ భూలోకంలో ఏం చేస్తుంటారు, వాడి దగ్గర ఏదైనా కొంత శక్తి ఉందని చెప్పగానే వాడు డబ్బు కోసం వాడు ఆ పని చేస్తుంటాడు. వాళ్ళు దీనిని గుర్తుపట్టకుండా ఉంటారు. చాలా కష్టమైపోతుంది వీడు కరెక్ట్ గా కాదా అని అనుకోవడం. కొందరు లోకాతీత విషయాలను గురించి తెలుసుకోవడం పాపమని చెడు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇలా అనుకోవడం పూర్తిగా అజ్ఞానము. ఆత్మసత్తలు తమ అపరాధాలను పాపాలను కనుగొంటాయని కొందరు భయపడతారు. దానితో వారు ఇతరులను నిరుత్సాహపరుస్తారు. చెడ్డవారు ఈ ఆలోచనలను ఇష్టపడరు, వాటిపై కుతూహలము చూపించరు. కొందరికి తల్లిదండ్రులు, పూజారులు, ఉపాధ్యాయులు దీనికి వ్యతిరేకంగా బాగా నూరిపోస్తారంట. దానితో వారు అంతఃప్రేరణను అణగదొక్కి ఎటువంటి చిక్కులు భరించడానికి వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. సో కాబట్టి ఇక్కడ ఆత్మలతో సంభాషించాలి అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. అలాంటి శక్తి మన లోపల ఉంటే మనము ఆత్మలతో సంభాషించవచ్చు. కానీ ఇవన్నీ కూడా మన భౌతిక మనస్సు ఏం చేస్తుందంటే అవరోధంగా ఉంటుంది. భౌతిక మనస్సుకి ఏం కావాలి, ఈ రుజువులు కావాలి. ప్రతిదీ కూడా చూపించాలి. వాడు కంటికి కనిపిస్తేనే వాడు నమ్మేటట్టుగా ఉంటాడు ఈ రోజుల్లో. భూలోకంలో మీరెందుకు పుట్టాలనుకున్నారు అసలు? ఇది మీకు వింతగా అనిపించవచ్చు, కానీ ఇది వాస్తవం. మీలో చాలా మందికి మీ లోకంలో పుట్టడం ఇష్టం లేదు. ఆత్మలోకంలో మీరు చాలా సంతోషంగా ఉన్నారు. ఆత్మలోకంలో చాలా సంతోషంగా ఎలా ఉంటారు అంటే 4, 5, 6, 7 ముఖ్యంగా 5, 6, 7 ఆవరణలో ఉండేవాళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు ఆత్మలోకంలో. కానీ మళ్ళా భూలోకంలో రావడానికి వారికి ఇష్టం ఉండదు. తొందరగా ఉన్నత స్థాయికి చేరాలనే మీ అసహనం కానీ ఇబ్బంది అయినా పడతామని సిద్ధపడడం కానీ భూలోకంలో మీ ఆత్మీయులు ఆధ్యాత్మికంగా కింది స్థాయికి పడిపోవడం కానీ మీరు భూలోకంలో పునర్జన్మించడానికి మరలా కారణమవుతుంది. కానీ మీలో చాలా మంది భూమి మీద పుట్టకుండా ఉంటే బాగుండేది అని అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు చేతనాత్మకంగా ఇలా అనుకుంటారు, అంటే మనసులో ఇలా అనుకుంటారు. ఇలా ఎందుకు అనుకుంటున్నారని ఆశ్చర్యపోతుంటారు. ఎందుకు పుట్టాను, అసలు భూలోకంలో పుట్టకుండా ఉంటే బాగుండేది కదా అని ఎప్పుడు కూడా మన మనసులో అనుకుంటాం. కానీ మీకు ఆత్మల ఒక గృహము గుర్తుకు రాదు. ఈ సమయంలో కొంతసేపు ఆశ్చర్యపోతారు, అసలు ఎందుకు పుట్టానో ఈ భూలోకంలోనే ఆశ్చర్యపోతారు. తర్వాత మళ్ళా దాన్ని మీరు మర్చిపోతారంట. కొంతమందికి మీ ఆత్మ నుంచి ఉపచేతనాత్మక మనస్సు నుంచే ఈ భావం పుడుతుంది, మీ అంతరాత్మ నుంచే ఈ భావం పుడుతుంది. ఏమని, భూలోకంలో అసలు ఎందుకు పుట్టాము. దాంతో మీ భౌతిక మనస్సు దీనిని తప్పనిసరిగా వినాల్సి వస్తుంది. ఆత్మలోకంలో మీరు శిక్షణను అనుభవాన్ని పొందవచ్చు. ఆత్మలోకంలో కూడా మీరు శిక్షణని పొందవచ్చు, అనుభవాన్ని కూడా పొందవచ్చు. కానీ ఉన్నత స్థాయిలకు చేరడానికి ఇక్కడ వేలాది ఏళ్ళు పడుతుంది ఆత్మలోకంలో. అందుకని దీనికి మారుగా కొన్ని వందల ఏళ్లలో ఉన్నత స్థాయికి చేరాలని మీరు ప్రయత్నిస్తారు. భూలోకంలో పుట్టడానికి ఇదే కారణము, తొందరగా ఫలితాలు కావాలని. అయితే దీనిలో మరింత కిందకి పోయే ప్రమాదం కూడా ఉంది. మీ లక్ష్య సాధనకు బాగా సమయం పట్టవచ్చు. కింది ఆవరణలోని ఆత్మలు భూలోకంలో జన్మించడానికి ఇష్టపడతాయి. ఏవి? 1, 2, 3 ఆవరణలు ఉన్నటువంటి ఆత్మలు భూలోకంలో మళ్ళా జన్మం తీసుకోవడానికి ఇష్టపడతాయంట. దీనివల్ల వారిని త్వరితంగా ప్రగతి సాధించే అవకాశం కలుగుతుంది. వారు సన్మార్గం తప్పకుండా ఉండగలిగితే భూలోకంలో పునర్జన్మించడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. 1, 2, 3 ఆవరణల్లో పడే బాధలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే ఇబ్బంది పడ్డ భూలోకంలో మళ్ళీ జన్మించడమే వారికి మంచిది. పాపము చెడు ప్రభావాల మూలంగా కింది స్థాయిలకు పడిపోయినటువంటి సదాత్మలకు భూలోకం చాలా స్వర్గంగా ఉంటుందంట. కింది స్థాయిలో పడిపోయిన సదాత్మలు తమను స్వల్పకాలంలో బాగా తీవ్రంగా శిక్షించమని దేవుణ్ణి వేడుకుంటాయి. ఒకవేళ వారు 1వ ఆవరణ నుంచి అయితే భూలోకంలో బరువులు మోసే జంతువుల్లాగా పుట్టడం, బాగా కష్టపడుతూ ఉండడం, ఒక్కోసారి మనుషుల చేత హింసించబడుతూ
ఉంటారంట భూలోకంలో జన్మ తీసుకుంటే. ఎవరు? 1వ ఆవరణలో ఉన్నటువంటి వాళ్ళు భూలోకంలో జన్మను తీసుకుంటే వారు తన కర్మను త్వరితంగా చెల్లించి వేస్తారు. అయితే దీనికోసం వారు బాగా బాధను అనుభవించే ధైర్యాన్ని కలిగి ఉండాలి. చాలా మందిని మనం హింసించడము, కొట్టడము, ఆకలితో చేయడం జరుగుతుంది. రోజంతా పొలాల్లో పనిచేయాలి లేదా బాగా బరువులు మోయాలి. భూలోకంలో ఇంత కష్టపడాల్సి వస్తుంది 1వ ఆవరణలో ఉన్నటువంటి ఆత్మ కనుక భూమి మీద జన్మ తీసుకుంటే. చాలా ఆత్మలు 1వ ఆవరణలో వేలాది ఏళ్ళు ఉండడం కన్నా ఈ శిక్షలే నయమని చెప్పేసి భావిస్తాయి. 1, 2 ఆవరణలు ఎంత భయంకరంగా ఉంటాయో దీన్ని బట్టి మీరు ఊహించుకోవచ్చు. ఈ ఆవరణలలో ఉండకుండా తప్పించుకోవడానికి వారు సంతోషంగా ఇష్టపూర్వకంగా ఈ శిక్షను అనుభవిస్తారు భూలోకంలో. 3వ ఆవరణ కూడా ఇలాగే భయంకరం. 3వ ఆవరణలోని ఆత్మలు సూరదాస్ లాగా ఛాన్స్ తీసుకోవచ్చు. మనం సూరదాస్ కథ విన్నాం ఆల్రెడీ. సూరదాస్ లాగా మనం మళ్ళీ ఇంకొక ఛాన్స్ చెడ్డగా మారినా కానీ మళ్ళా మంచిగా మారడం కోసం ఛాన్స్ తీసుకున్నాడు సూరదాస్. అలాగే తీసుకోవచ్చు. కానీ అందరూ సూరదాస్ లాగా రక్షించబడదు. సూరదాస్ లాగా అందరూ రక్షించబడాలని ఉండదు. అటువంటి ఆత్మలు పైకి వెళ్ళడానికి బదులుగా 1వ లేదా 2వ ఆవరణలో పడిపోవచ్చు. 4వ ఆవరణను భరించవచ్చు. ఇది చాలా వరకు భూలోకంలోనే ఉంటుంది. 4వ ఆవరణ అచ్చం భూలోకంలోనే ఉంటుందంట. అయినా కానీ పై స్థాయి నుంచి పడిపోయిన ఆత్మలకు ఇది కూడా భయంకరంగా అనిపిస్తుంది. ఒకవేళ కనుక 5, 6 ఆవరణలో ఉన్న వాళ్ళు కనుక భూలోకానికి వచ్చి జన్మ తీసుకొని చెడ్డ పనులు చేస్తే వీళ్ళు మళ్ళా 4వ ఆవరణలో పడిపోతారు. అక్కడ కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ప్రతి ఆత్మ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అత్యున్నత ఆవరణకు చేరుకోవాలనుకుంటుంది. కనుక పునర్జన్మించి అనుభవం పొందడానికి, స్వల్పకాలంలో శిక్షను అనుభవించడానికి, ఆత్మను పవిత్రీకరించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ కారణాల వల్లనే మనము మరలా తిరిగి జన్మిస్తాము. చావంటే ఎందుకు భయపడతారు? భూలోకంలో ఉన్న వాళ్ళు చనిపోవడం అంటే ఎందుకు భయపడతారు? భూలోకంలో పుట్టాక జీవితాన్ని ఎంతగా అనుభవిస్తారంటే చావంటే భయపడేంతగా. కొంతమందికి శరీరం ముసలిదై కష్టపడుతున్నా భూలోకం వీడి రావడం ఇష్టం ఉండదు. ఎందుకని ఇలాగా? ఎందుకంటే మీ లోకంలో చనిపోతే ఎక్కడికి చేరతారో వాళ్ళ హృదయాంతరాలలో వాళ్ళకి తెలుసు కనుక. వాళ్ళకి చావంటే భయం. ఎందుకంటే తాము తప్పకుండా అంధకారంలో కింది ఆవరణలో పడిపోతామని తెలుసు కనుక ప్రాణాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి భూలోకంలో ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మీ భౌతిక శరీరం పనిచేయడానికి కనుక నిరాకరిస్తే ఆత్మ కృషించిపోతున్న తాత్కాలిక భౌతిక నివాసాన్ని తప్పనిసరిగా వదిలిపెట్టాల్సిందే. మీరు ఇష్టం ఉన్నా లేకపోయినా భూలోకంలో మీరు చనిపోవాల్సిందే. భూలోకంలో చాలా మందికి మృత్యు అంటే భయంకరమైనదనే అభిప్రాయం ఉన్నది. మన మనసుల్లో చాలా మందికి మరణం అంటే చాలా భయం ఉన్నది. అందరికి బలంగా అది నాటుకుపోయింది. వాళ్ళకి మృత్యువు అనే పదం అంటేనే చాలా భయం. వాళ్ళలో ఈ భయం పోగొట్టడం అసాధ్యం. వాళ్ళు భూలోకంలోనే ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటారు. అటువంటి సదాత్మలు భూలోకాన్ని వీడి ఆత్మల లోకంలోకి ఉన్నత ప్రదేశాలకు వచ్చారనుకోండి, 5, 6, 7 ఆవరణలోని ఆ అందం కానీ, ఆ సామరస్యం కానీ, ఆ ప్రేమలను కానీ చూసి ఆశ్చర్యపోతారు. ఒక్కసారి మరణం పొందిన తర్వాత వాళ్ళు ఉన్నత ఆత్మలైతే కనుక, సదాత్మలైతే కనుక వాళ్ళు కనుక చనిపోయిన వెంటనే 5, 6, 7 ఆవరణలకు చేరుకుంటారు. చేరుకున్నాక భూలోకం కంటే అక్కడ వాళ్ళ భౌతిక శరీరము చాలా తేలిగ్గా ఉంటుంది. భూలోకంలో మనం ఈ శరీరంతో ఉంటాము, ఎన్నో బరువుల్ని మోస్తూ, ఎన్నో మానసిక వ్యధలని మోస్తూ అవన్నీ ఉంటాం. వాటితోటి మనం చనిపోయిన తర్వాత ఏమవుతుంది? ఈ శరీరం యొక్క బరువు ఉండదు. అక్కడ మళ్ళా ఎలా ఉంటుంది? ఎంతో పచ్చదనం ఉంటుంది, ప్రేమలు ఉంటాయి. అవన్నీ చూసుకొని అయ్యో మేము ఎందుకు భూలోకంలో ఈ విధంగా మేము భయపడ్డాము, ఎంత ఆనందంగా ఉంది అని చెప్పేసి అయ్యో మేము ఎందుకు ఇంత భయపడ్డాము భూలోకంలో అని అక్కడికి వెళ్ళిన తర్వాత చింతిస్తారంట. కాబట్టి మరణం అంటే భయం కాదు. ఈ శరీరాన్ని మాత్రమే వదిలేస్తాము మనము ఆత్మలోకంలో మళ్ళా అక్కడి నుంచి మన జీవితం ప్రారంభమవుతుంది. కాబట్టి మనము భూలోకంలో ఉన్నంత వరకు మనము ఏం చూసుకోవాలి? జీవితాంతం మనము మన మాటల్ని కానీ, చేతల్ని కానీ,
మన ఆలోచనలు కానీ నిరంతరము మనం గమనించుకుంటూ ఉండాలి. అందుకనే వాక్క్షేత్రం అంటారు. మనం మాట్లాడే ప్రతి మాట ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావు, ఏ ఆలోచనతో నువ్వు ఆ పని చేస్తున్నావు, ఇవన్నీ మీరు గమనించుకుంటూ మీరు జీవితాన్ని కనుక జీవిస్తే ఎంతో ప్రేమమయంగా ప్రతి ఒక్కరిని మనం క్షమిస్తూ మనం చేసిన తప్పుల్ని మనమే ఒప్పుకొని కనుక మన జీవితాన్ని జీవిస్తే, చనిపోవడము అంటే మనం శరీరాన్ని వదిలిపెట్టము, ఆత్మకి చావు లేదు. సో కాబట్టి మనం చనిపోయిన తర్వాత శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత పైలోకంలో అక్కడి నుంచి మనకు జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. కాబట్టి మరణం అంటే మీరు భయపడాల్సిన పని లేదు. మీరు భయపడాల్సిందల్లా ఏంటి అంటే భూలోకంలో మన జీవితం ఎలా ఉంది, మనం ఏం పోగు చేసుకుంటున్నాం, చిన్న చిన్న భూలోకంలో ఉన్నటువంటి ఆనందాల కోసం, అంటే ఒక మాట అంటే ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే పడే ఆనందం కంటే కూడా అలాంటివి ఏమీ చేయకుండా, పాపపు పనులు చేయకుండా చూసుకోవడమే మీరు చేయాల్సిన పని. కాబట్టి ఇక్కడ నుంచి సత్య మార్గంలో మీరు ప్రయాణించడానికి, సత్యంతో ఉండటానికి మీరు ప్రయత్నించండి. త్రికరణ శుద్ధిగా ఉండటానికి మీరు ప్రయత్నించండి. మీ ఇంటెన్షన్ అనేది ఎప్పుడు మీరు మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటున్నారు. అదొక్కటే మీరు చూసుకుంటే ఇక్కడ నుంచి మీరు ఆత్మలోకంలో మీ నిజ నివాసానికి చేరుకున్న తర్వాత ఇంకా ఎంతో ఆనందంగా ఉంటారు. కాబట్టి చావంటే అసలు మీరు భయపడాల్సిన పని లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఆత్మహత్య చూడండి, ఆత్మహత్య మహాపాపం. అసలు ఆత్మహత్య ఎంత పాపమో ఇక్కడ చెప్తున్నారు. మృత్యువుకి భయపడకూడదు. అదే సమయంలో మృత్యువు ఆసన్నమయ్యే లోపుగా దాని గురించి ఆలోచించకూడదు. దేవుడు మాత్రమే మీరు ఆత్మలోకానికి ఎప్పుడు రావాలో నిర్ణయిస్తాడు. మనం భూలోకంలో ఉండి చావు గురించి ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. ఎప్పుడు చనిపోతాము, ఏజ్ పెరిగిపోయింది కదా, 60 ఏళ్ళు వచ్చేసాయి కదా, 70 ఏళ్ళు వచ్చేసాయి కదా, మేము మళ్ళా మనకి చావు వచ్చేస్తుందేమో అని భయంతో ఉంటారు చావు అంటే. కానీ చావు అనేది మన చేతుల్లో లేదు. ఆత్మలోకంలోకి ఎప్పుడు రావాలో ఆ దేవుడే నిర్ణయిస్తాడు. ఆత్మహత్య చేసుకోవడం ఆధ్యాత్మికంగా చాలా తప్పు. ఇది అందరికీ మనకి తెలిసిందే. భూలోకంలో పునర్జన్మించే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆత్మహత్య చేసుకోవడం ద్వారా ఆయనకు వ్యతిరేకంగా చేస్తున్నట్లు కాదా? ఆత్మహత్య మహాపాపము. ఆత్మహత్య చేసుకుంటే కింది ఆవరణలో మీరు పడిపోతారు. ఇది మీరు ఎన్నడూ ఇష్టపడరని మా నమ్మకం. ఎన్నడూ ఆత్మహత్య చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయవద్దు. అలా చేయడం వల్ల మీకు మీ భౌతిక శరీరం నుంచి తాత్కాలికంగా విముక్తి లభిస్తుంది, కానీ శాశ్వతంగా మీ ఆత్మకి హాని జరుగుతుందంట. మనము ఆత్మహత్య చేసేసుకుంటాం, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం. సడన్ గా మనము అన్ని పరిస్థితులు చుట్టుముట్టేస్తాయి. ఆ సమయంలో మనకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సడన్ గా ఈ డెసిషన్ తీసుకుంటాం. కానీ ఇదంతా పాపం. అంటే మనం ఆత్మహత్య చేసుకోవడం ద్వారా మనం ఈ శరీరాన్ని మాత్రమే వదిలేస్తాము. కానీ ఈ భూమి మీద ఎన్ని బాధలు అయితే నువ్వు ఈ బాధలను తప్పించుకోవడానికి నువ్వు ఎప్పుడైతే ఆత్మహత్య చేసుకుంటావో శరీరం మాత్రమే ఉండదు, కానీ మళ్ళా ఆత్మలోకంలోకి వెళ్ళాక ఇంకా డబల్ త్రిబుల్ అక్కడ బాధను నువ్వు కింది ఆవరణలో ఉండి బాధపడాల్సి వస్తుంది మాస్టర్స్. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యను చేసుకోకండి. ఉన్నత సదాత్మలు అంటే మంచి ఆత్మలు అన్నమాట. ఒక్కడే దేవుడు ఉన్నాడు, సర్వశక్తివంతమైనటువంటి భగవంతుడు. కానీ మన ప్రియమైన భగవంతునికి సహాయం చేయడానికి ఎన్నో ఆత్మలు ఉన్నాయి. ప్రతి ఆత్మను స్వచ్ఛంగా, నిజాయితీగా, ప్రేమించేదిగా, అర్థం చేసుకునేదిగా, మంచిగా, వివేకం కలిగినదిగా చేయడానికి ఈ ఆత్మలు ఆయనకి సహాయపడతాయి. ఈ సహాయకులు మనందరిలాగానే మనుషులు. భూలోకంలోని వారేం అనుభవిస్తారో, ఆత్మలోకంలోని వారేం అనుభవిస్తారో మీరు అదే అనుభవిస్తారు. వాళ్ళు వందలాది సార్లు పునర్జన్మిస్తారు. ఎన్నో సార్లు పైకి కిందకి వెళుతూ వస్తూ చివరికి ఈ స్థాయికి చేరుతారు. అంటే ఉన్నత సదాత్మలు అంటే 7వ ఆవరణలో ఉన్నటువంటి వాళ్ళు, 6, 7 ఆవరణలో ఉన్నత సదాత్మలు అంటే వాళ్ళు చాలా ఎన్నో జన్మలు తీసుకొని పాఠాలు నేర్చుకొని ఇప్పుడు ఆ స్థాయికి వెళ్ళారు. ఈ సహాయకులను దైవిక ఉన్నత సదాత్మలు అంటారు. అందరికన్నా పైన ఉన్న వారిని దైవిక అత్యున్నత సదాత్మలు అని అంటారు. ఉన్నత ఆవరణలో వారిని తరచుగా మేము చూస్తూ ఉంటాం, కానీ 4వ ఆవరణ అంతకు కింది ఆవరణలో అరుదుగా చూస్తాము. వారు తమ పని సులభంగా చేసుకోవడానికి వీలుగా అదృశ్యంగా ఉండేందుకే వాళ్ళు ఇష్టపడతారంట. ఉన్నత దైవిక సదాత్మలు చెడ్డవారిని, పాపాత్ములను బాగు చేయడంలో వారు చాలా సఫలమవుతారు.
మంచేదో చెడేదో వారికి చెబుతారు. తక్కువ కష్టంతో త్వరితంగా తమ కర్మని ఎలా చెల్లించుకోవాలో సూచనలు ఇస్తూ ఉంటారు. ఉన్నత ఆవరణకు త్వరగా ఎలా వెళ్ళవచ్చు కూడా వాళ్ళు సలహాలని ఇస్తూ ఉంటారు. వాళ్ళు మా సమీపానికి వచ్చినప్పుడు మాకు సంతోషంగా ఉల్లాసంగా ఉంటుంది. ఆ ఉన్నత దైవిక సదాత్మలు కనుక వీళ్ళ దగ్గరికి ఎక్కడైతే తక్కువ 4 కానీ 5 ఆవరణలో వాళ్ళని కలిసినప్పుడు ఈ 4వ ఆవరణ 5వ ఆవరణ ఉన్న వాళ్ళకి వాళ్ళని చూస్తే చాలా సంతోషంగా ఉల్లాసంగా ఉంటుంది. మాకు ఏదైనా సహాయం కావాలంటే వారు వెంటనే చేస్తారు. ఏ ఆత్మైనా సరే చివరికి 1వ ఆవరణ నుంచి అయినా సహాయం కావాలని కనుక కోరితే ఈ ఉన్నత సదాత్మలు నిమిషాల్లో అక్కడ ఉంటారంట. భూలోకంలో కూడా ఏ ఆత్మ అయినా మనపూర్వకంగా నిజాయితీగా కనుక సహాయం కోరితే వెంటనే సాయం లభిస్తుంది. మాస్టర్స్ మనం కళ్ళు మూసుకొని కనుక ధ్యానం చేసేటప్పుడు మీకు మీ ఇంటెన్షన్ అంటే మీ లోపల మీరు ఖచ్చితంగా మాకు సహాయం కావాలని కనుక ఉన్నత సదాత్మలను పిలిచి మాకు సహాయం చేయండి అని కనుక మీరు కోరుకుంటే తప్పకుండా వాళ్ళు సహాయం చేస్తారు. ఏ పుస్తకం రూపంలోనో భూలోకంలో ఒక మనుషుల రూపంలో కానీ వాళ్ళు వచ్చి మీకు తప్పనిసరిగా సహాయం చేస్తారు అని చెప్తున్నారు. ఆ ఆత్మ 1వ ఆవరణలో ఉందా, భూలోకంలో ఉందా, ఉన్నత స్థాయిలో ఉందా అనేది వాళ్ళు చూడరు. మనస్ఫూర్తిగా సహాయం కోరితే కనుక సాయం తప్పకుండా మనకి లభిస్తుంది. భూలోకంలో దేవుడిని సహాయం కోరిన వారి విషయంలో మహిమ జరిగిన కథలు మీరు తరచుగానే వింటూ ఉంటారు. చాలా ఆందోళనకర పరిస్థితుల్లో మీరు కూడా దేవుడు సహాయాన్ని అర్థించి ఉంటారు. వింత పద్ధతిలో మీకు సహాయం లభించి ఉంటుంది. దాన్నే మనము మహిమ అని మీరు అంటూ ఉంటారు. ఎన్నో మాస్టర్స్ చాలా మిరాకిల్స్ చేశారు మాకు మా జీవితంలో మేము ధ్యానంలోకి వచ్చాక అని చాలా మంది మాస్టర్స్ నోట్ల నుంచి మనం వింటూ ఉంటాం. ఎన్నో అద్భుతాలు జరిగాయి మా జీవితంలో అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆత్మలోకంలోని మీ ఆత్మీయులు కూడా చాలా సార్లు మిమ్మల్ని రక్షించి ఉంటారు. ఆత్మలోకంలోని మీ ఆత్మీయులు మిమ్మల్ని ఎంతో జాగ్రత్తగా సంరక్షిస్తూ ఉంటారని మీరు నమ్మవచ్చు. వాస్తవంగా నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా చనిపోదు. భూలోకంలో చనిపోయిన తర్వాత కూడా చావు కన్నా ప్రేమ ఎంతో గొప్పది. ప్రేమ శాశ్వతమైంది. చావు అనేది ఒక మార్పు. ఒక ప్రపంచం నుంచి మరో ప్రపంచానికి, ఒక శరీరం నుంచి మరో శరీరానికి, భూలోకం నుంచి స్వర్గానికో నరకానికో ఇది మాత్రమే ఉంది. అంతకు మించి ఇంకా ఏమీ లేదు. చావు గొప్పదేమీ కాదు, ప్రేమ విశిష్టమైనది, గొప్పది. ఇప్పుడు సర్వశక్తివంతమైన భగవంతుని సహాయకుల గురించి మరికొంచెం తెలుసుకుందాం మాస్టర్స్. మేము వారిని ఉన్నత సదాత్మలు అని అంటాము. మీరు దేవదూతలు అంటారు. దేవదూతలకు రెక్కలు ఉండవు అని చెప్పాలి. వాళ్ళు వేగంగా కదులుతారు కనుక వారి బట్టలు రెక్కల్లా ఉంటాయంట. మానవ రూపాన్ని ధరించే శక్తి వారికి ఉన్నట్లుగానే నమ్మిన వారిని నమ్మించడానికి రెక్కలు కూడా వాళ్ళు సృష్టించుకోగలరు. మనం ఇక్కడ యాంజల్స్ అంటాం కదా, యాంజల్స్ కి మనకి రెక్కలు ఉంటాయంటాము. వాటికి రెక్కలేమి ఉండవు. వాళ్ళ బట్టలు ఎగురుతూ ఉన్నప్పుడు అవి రెక్కల్లాగా కనిపిస్తాయి. ఒకవేళ కనుక మీరు నమ్మితే అవి తప్పనిసరిగా రెక్కల్ని కూడా వాళ్ళు సృష్టించుకోగలరు. అందువల్ల భూలోకంలోని ఆత్మలు రెక్కలను చూసి దేవదూత సందేశం ఇచ్చాడని, దేవుడు తమకు సహాయం చేశాడని అనుకుంటారు. ఉన్నత సదాత్మలు చాలా వినయంగా, దయగా అర్థం చేసుకోగలిగిన వారే ఉంటారు. సర్వశక్తివంతుడైన భగవంతుని నియమాలను కూడా కొందరి విషయాలలో వాళ్ళు మార్చగలరు. దీనికి ముందుగా దైవిక అత్యున్నత సదాత్మ అనుమతిని వాళ్ళు కోరతారు. తిరిగి వారు సర్వశక్తివంతుడైన భగవంతుని అనుమతిని అడుగుతారు. అత్యవసరమైనప్పుడు ఈ అనుమతి సెకండ్లు నిమిషాలలోపే వస్తుంది. తక్షణమే అవసరం కానప్పుడు ఇది రావడానికి కొన్ని గంటలో కొన్ని రోజులు కూడా పడుతుందంట. అనుమతించడానికి వీలు లేనిది మేము కావాలనుకున్నప్పుడు మా ఆవరణకు అధిపతిని అడుగుతాము. ఆయన మేము చెప్పేది విని కొన్ని ప్రశ్నలు మమ్మల్ని వేస్తారు. మా అభ్యర్థన ఆయనకు యథార్థం అనిపిస్తే కనుక, ఎవరికి హాని చేయదని అనిపిస్తే కనుక మా అభ్యర్థనను అత్యున్నత సదాత్మకు వినిపించి సర్వశక్తివంతుడైన భగవంతుని అనుమతి తీసుకోమని చెప్పేసి కోరతారు. భూలోకానికి ఆత్మలోకానికి ఉన్న తేడానే ఇది. మా ఆవరణల పాలకులు వినయంగా మమ్మల్ని అర్థం చేసుకొని దయ కలిగి ఉంటారంట వారితోటి. మేము ఎప్పుడైనా వారితో స్వేచ్ఛగా మాట్లాడగలుగుతాము. వారెంతో నిజాయితీగా, దయగా, ప్రేమగా ఉంటారు. వాళ్ళు పూర్తిగా నిస్వార్థంగా ఉంటారు. మేము వారిని పూర్తిగా నమ్ముతాము. వాళ్ళెంతో ప్రేమగా, దయగా కొన్ని విషయాలు తప్పు అని, అవి ఎందుకు తప్పో మాకు అర్థమయ్యేలా కూడా చెప్తారు ఆత్మలోకంలో. మా కోరికలను వారెన్నడూ మొరటుగా తిరస్కరించరు. అవి తప్పనిపిస్తే మాకు వివరించి అవెందుకు సాధ్యం కావో అర్థం చేసుకోవడానికి మాకు చాలా సహాయం చేస్తారు. వారెంతో
హేతుబద్ధంగా ఉండే దయార్థ హృదయులు. మేము వారిని పూర్తిగా నమ్మి మేము గౌరవిస్తూ ఉంటాము. సంతోషంగా వారికి విధేయులుగా ఉంటాము. ఎందుకంటే వారెన్నడూ మా చేత తప్పు చేయించరు. మీరు సర్వశక్తివంతులైన భగవంతుని సహాయకులు, మా ఉన్నత సదాత్ములు, మీరు మా దేవతలు అని చెప్పేసి ఆత్మలోకంలో ఉన్న వాళ్ళు విస్ఫీరతు ఈ విషయాలన్నీ మనకి మంచిగా ఎంతో అర్థవంతంగా మనకి చెప్తున్నారు. సో మరలా మనం రేపటి రోజున కలుసుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. చాలా వండర్ఫుల్ గా ఉంది ఈరోజు సబ్జెక్ట్ కూడా. మరి ఉన్నతమైన సదాత్మలు మరి ఎలా ఉంటారు, మరి ఏ విధంగా సరికాని ఆలోచనలు ఆ భౌతిక మనస్సుని ఏ విధంగా ఇబ్బంది పెడుతుంటాయి, ఏ విధంగా చెడు మార్గంలోకి తీసుకెళ్తాయి, మరి నిమ్న ఆవరణలో ఉన్న వాళ్ళు భూమి మీద జన్మ తీసుకుంటే ఏ రకంగా జన్మ తీసుకుంటారు, మరి ఇలాంటి విషయాలన్నీ కూడా ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ ఎవరైనా హ్యాండ్ రైస్ చేయదలుచుకుంటే హ్యాండ్ రైస్ చేయండి. మా మేడంతో మాట్లాడాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి మాస్టర్స్, సబ్మిట్ చేస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. అద్భుతమైన విజ్ఞానాన్ని మా అందరితో షేర్ చేసుకుంటున్నందుకు లైట్ వర్కర్స్ టీం అందరి తరపున, చూస్తున్న వ్యూవర్స్ అందరి తరపున కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.